श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दताण्डवं परमानन्दमाधवम् शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री कृष्ण शरणं मम श्री शारदाम्बायै नमः श्री चंद्रमौलीश्वराय नमः श्रीमज्जगद्गुरुभ्यो नमः। జగద్గురువుల పాదపద్మాలకు అంజలిస్తూ ఈ పవిత్రమైన ఆదిశంకర ప్రాంగణంలో భారతీ తీర్థ సభాభవనంలో నిన్న మనం ప్రారంభించుకున్నటువంటి గురుశక్తి భక్తి ముక్తి అనే అంశం, ఆ మూడింటి గురించి నిన్న మనం ప్రవచనం చెప్పుకోవడం జరిగింది. ఆ గురుశక్తి భక్తి ముక్తుల యొక్క సారమే గీత భాగంగా గురుగీతగా మనకు లభ్యమవుతున్నది. నిన్న చెప్పుకున్న దాని ప్రకారంగా గురువుని ఎవరిని అనాలి అంటే ఈశ్వరుడే గురువు. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. ఈశ్వరుడు ఎందుకు గురువు అయ్యాడంటే ఈశ్వరుడు జ్ఞానాన్ని ప్రదానం చేశాడు. సూర్యుడు వెలుగునిచ్చినట్లుగా ఈశ్వరుడు జ్ఞానాన్ని ఇచ్చాడు అంటే అర్థం సూర్యునికి వెలుగుకి ఎలాగ భేదం లేదో ఈశ్వరుడికి జ్ఞానమునికి భేదం లేదు. అదే ఈశ్వరుడు అంటేనే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని క్రమంగా గ్రహించి ఇచ్చినవాడు గురువు అనిపించుకుంటాడు. కానీ మొదటి గురువు ఈశ్వరుడే. ఈశ్వరుని ద్వారా పరంపరగా మనకు లభించినటువంటి జ్ఞానం ఎవరి ద్వారా మనం పొందుతున్నామో వారిని మనం గురువు అంటున్నాం. ఈ గురు శబ్దం చేత చెప్పబడుతున్న వారు ఈ పరంపరతో కూడిన ఈశ్వరుడే. అందు మనం గురువుని ఆరాధన చేస్తున్నామంటే పరంపరని ఈశ్వరుని ఆరాధిస్తున్నట్లే. దీన్ని బట్టి గురు ఆరాధన అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి లేదా వ్యక్తి పూజ కాదు, జ్ఞానాన్ని ఆరాధించడమే. జ్ఞానం దేని నుండి మనకు లభిస్తున్నదో వారిని మనం తద్భావంతో చూస్తున్నాం. ఇది భారతదేశంలో గురు సంప్రదాయం యొక్క ప్రశస్తి. ఇందులో ప్రధానంగా జ్ఞానమే మానవుడికి ప్రధానం ముఖ్యమైన అంశం కనుక బుద్ధికి బోధశక్తి అని ఒకటి ఉన్నది. దానితో మనం జ్ఞానాన్ని గ్రహించాలి. అది గ్రహించడానికి అవకాశం ఉన్న దేహం మానవ దేహం మాత్రమే. కనుక ఈ దేహం పొందిన తర్వాత ఆ జ్ఞానం పొందడానికే ప్రతి క్షణం ప్రయత్నం చేయాలి తప్ప జన్మని వ్యర్థం చేసుకోకూడదు. అయితే జ్ఞానం అని అనేక రకాలు ఉంటాయి. రెండు రకాల విభాగం చేస్తే లౌకికము పరమార్థము అని రెండు భాగాలు చేసుకోవాలి. లౌకిక విద్యలు అంటే లోకంలో మనం ఎదగడానికి పనికొచ్చేవి, అవి కళలు కావచ్చు, వృత్తులు కావచ్చు, ఇవి విద్యలే. వీటిని చెప్పేవారు కూడా గురువులే. విద్య ఏ రూపంలో ఉన్న భగవత్ స్వరూపమే కనుక అది కూడా మనం భగవంతుడిగానే గౌరవిస్తాం. అయితే పరమార్థ విద్య ఏదైతే ఉందో అది ప్రధానంగా చెప్పబడుతున్నది. అందుకే మిగిలిన విద్యలన్నిటికీ అపరా విద్య అని పేరు, పరమార్థాన్ని చెప్పే విద్యకి పరా విద్య అని పేరు. ఈ పరా విద్య తెలుసుకోవడానికి మానవుడు ప్రయత్నం చేయాలి. ఇది అందరూ ఒకే స్థాయి వారు ఉండరు కనుక ఆ విద్యని వారి స్థాయి భేదాలు బట్టి మన వేద విజ్ఞానం అందిస్తున్నది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. ధర్మాన్ని చెప్పే గురువులు కొందరు ఉంటారు, ఉపాసన చెప్పే గురువులు కొందరు ఉంటారు, జ్ఞానాన్ని బోధించే గురువులు కొందరు ఉంటారు. వీరు ముగ్గురు గొప్పవారు. మూడు అవసరమే. ఎందుకంటే ధర్మం అనేది లేనప్పుడు పరమార్థం లేదు. ముందు ధర్మం బోధించాలి. ధర్మం అన్నప్పుడు స్త్రీ పురుషులు వీళ్ళందరూ నియమాలు ధర్మాలు ఉంటాయి. ధర్మాతిక్రమణం చేయరాదు. కనుక ఏదో గొప్ప గొప్ప దివ్యానుభూతులని జ్ఞానం అనే పేరుతో ధర్మాన్ని ఎప్పుడు వ్యతిక్రమించరాదు. ఆ ధర్మబోధ వేదం చెప్తున్నది. ఆ ధర్మం బోధించేవాడు కూడా గురువే. అయితే కేవలం ధర్మాచరణతో ముక్తి పొందగలమా అంటే ధర్మం చిత్తశుద్ధినిస్తుందే తప్ప ముక్తినివ్వట్లే. దాని ఈశ్వరాశ్రయం చాలా అవసరం. ఆ ఈశ్వరాశ్రయమే ఉపాసన అని చెప్పబడుతుంది.
అయితే మంత్రము ఇత్యాదు లౌకికమైన ప్రయోజనాల కోసం వాడేవాళ్ళు కొందరు ఉంటారు. ఆ మంత్రాలు ఇచ్చిన వాళ్ళు కూడా గురువులే. కానీ పరమాత్మని 2 విధాలుగా ఉపాసన చేస్తాం. సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అని. సగుణము అంటే సృష్టి స్థితిలయ కారకుడు, సర్వశక్తిమంతుడు, అదేవిధంగా దివ్యమైనటువంటి మంగళ విగ్రహంతో భక్తులను అనుగ్రహిస్తాడు అని చెప్పేది సగుణం. నిర్గుణము అంటే సచ్చిదానంద తత్వము, సృష్టికి అతీతము అని చెప్పబడేది నిర్గుణం. ఈ 2 బ్రహ్మమే. సగుణము నిర్గుణము కూడా బ్రహ్మమే. ఉపాసనకు సగుణ బ్రహ్మము, జ్ఞానానికి నిర్గుణ బ్రహ్మము. ఈ రెండిట్లో ఏది గొప్పది అంటే బ్రహ్మము గొప్పది. అది సగుణమైన నిర్గుణమైన కావలసినది. అది సగుణ బ్రహ్మని ఆరాధించే విధానం పేరు ఉపాసన. మిగిలిన మంత్రాలు చాలా చాలా ఉన్నాయి మనకి. రకరకాల మంత్రాలు చెప్తుంది, వేదం చెప్తుంది, మంత్రశాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఆ మంత్రాలు క్షుద్ర మంత్రాలు మొదలుకొని మహామంత్రముల వరకు ఉంటాయి. క్షుద్ర మంత్రములు అంటే శాబర మంత్రములు ఇత్యాదు కేవలం లౌకికమైన ప్రయోజనాలు మాత్రమే తీర్చే మంత్రాలు ఉంటాయి. అవి తక్కువ కాదు, వాటి అవసరం వాటికి ఉన్నది. కానీ అవి చెప్పే వాళ్ళని, వాటిని ఉపదేశించే వాళ్ళని కూడా మనం గురువులుగానే భావన చేయాలి. కానీ సగుణ బ్రహ్మ ఉపాసన అనేది ఏతుందో దానికి సంబంధించిన మంత్రములు విద్యలు మనకి క్రమంగా మోక్షం వైపు తీసుకెళ్తాయి. అది ఐహికమైన ప్రయోజనాలు ఇవ్వడంతో పాటు మోక్షాన్ని కూడా ఇస్తాయి. కనుకనే సగుణ బ్రహ్మ ఉపాసన అనే దాన్ని వేదాంత శాస్త్రం కూడా అంగీకరించింది. ఈ సగుణ బ్రహ్మ ఉపాసన సిద్ధించనిది నిర్గుణ బ్రహ్మజ్ఞానం రాదు. అదే సగుణ బ్రహ్మ ఉపాసనకు సంబంధించిన మంత్రము, దాని యొక్క తంత్రము బోధించేవాడు, నిర్గుణ బ్రహ్మజ్ఞానాన్ని చెప్పేవాడిని ఉత్కృష్ట గురువులుగా చెప్తారు. అయితే ఈ 3 వేరు కాదు. ధర్మము, ఉపాసన, జ్ఞానము. జ్ఞానానికి మరొక పేరు తత్వము. ఈ 3ంటిని ఒకే గురువు దగ్గర పొందడం కూడా భాగ్యమే. కానీ ఒక్కొక్కసారి కొందరు కొన్నిట్లోనే నిష్ణాతులు ఉంటారు. ఏదైనప్పటికీ ఇక్కడ ధర్మం చెప్పే గురువు ఒకడై, ఉపాసన చెప్పే గురువు ఇంకొకడై, బ్రహ్మజ్ఞానాన్ని బోధించే గురువు మరొకడై అయినంత మాత్రాన 3 గురువుల్లో ఎవరు గొప్పని ప్రశ్నించరాదు. 3 కూడా ఒకే గురువు యొక్క స్వరూపాన్ని భావించి 3ని ఆరాధించడం, ఒక్క గురువుని ఆరాధించడం అని తెలుసుకోవాలి. అంటే మొత్తానికి పరమార్థ విద్య ఏది ఉందో అది ధర్మము, ఉపాసన, జ్ఞానం అని 3 విధాలుగా చెప్పబడుతున్నది. మిగిలినవన్నీ లౌకిక విద్యలు. మనం చిన్నప్పుడు పాఠశాలలో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న టీచర్ కనబడ్డా మా గురువు గారంటే నమస్కారం చేస్తాం. అదేవిధంగా మనం PhD చేసినప్పుడు ఏ ప్రొఫెసర్ దగ్గర చేసామో ఆయనకి నమస్కారం చేస్తాం. కానీ మేము ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాం కదా అని మొదటి వాళ్ళని వదిలేయకూడదు. వాళ్ళనే అదే భావంతో చూస్తాం. అంటే మనకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే గురుస్వరూపం వివిధ రూపాలతో అనుగ్రహిస్తున్నదని గ్రహించాలి. కనుక మనం నమస్కరించినప్పుడు వీరందరినీ కలిపి గురువు అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. అందుకే నేను ఒక మాట చెప్పుకున్న గుర్తుంటుందేమో. ఇంట్రడక్షన్ కదండి, అంత ఉండదు. మరుసటి రోజే అసలు సబ్జెక్ట్ అనే వాళ్ళకి నేను చెప్పట్లేదు, కానీ ఏకాగ్రంగా విన్న వాళ్ళకి చెప్తున్నాం. ఉపోద్ఘాతంలోనే సారం ఉంటుంది, అందులో పట్టుకోవాలి. అసలు కూడా ఒక మాట చెప్పుకున్నాం, ఒక్క అక్షరం నేర్పిన వాళ్ళు కూడా గురువుని నమస్కరించుకోవాలి, ఏది మనం నేర్చుకున్నప్పటికీ కూడా. అదే మనకి శంకర విజయంలో కుమారుల భట్టు మాటలు మనం తెలుసుకున్నాం. అలాంటి గురువు యొక్క అవసరాన్ని కేవలం గురుగీత మాత్రమే కాకుండా ఇతర శాస్త్రముల సహాయంతో మనం చెప్పదలుచుకున్నాం. కనుకనే శీర్షికని గురు శక్తి భక్తి ముక్తి అని పెట్టుకుని బ్రాకెట్లో గురుగీత పెట్టాం. గురువు గురించి ప్రాధాన్యం వేదం ఎలా చెప్తుందో చూద్దాం. ఆచార్యవాన్ పురుషో వేద అని వేదం చెప్తున్నది. అంటే ఎవడికి ఆచార్యుడు ఉంటాడో వాడు మాత్రమే తెలుసుకోగలుగుతున్నాడు అన్నాడు. అంటే ఆచార్యుడు లేని విద్య అనాథ విద్య అన్నాడు. ఆచార్యుడు ఉంటేనే దిక్కున్నట్లు, లేకపోతే విద్యకు దిక్కు లేదు. అది ఆచార్యవాన్ పురుషో వేద అంటే ఎవడికి ఆచార్యుడు ఉన్నాడో వాడే అసలు సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నాడు అని వేదమాత చెప్తుంది. అది ఆచార్యాధైవ విద్యా విదిత అని మరొకరు చెప్పారు. ఆచార్యుని ద్వారా మాత్రమే అసలైన విద్య తెలుస్తున్నది. ఇది ఉపనిషత్ వచనములు ఇవన్నీ కూడా. అది గురువు వద్దకు ఎలా వెళ్ళాలో ఉపనిషత్తే చెప్తుంది. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ఉపనిషత్ మంత్రం. ఇక్కడ తద్విజ్ఞానార్థం, తత్ అంటే తచ్చబ్దము చేత చెప్పబడుతున్న పరమాత్మ. తత్ అనేది పరమాత్మని తెలియజేస్తుంది. చితిస్ తత్పద లక్ష్యార్థ తత్ సవితుర్వరేణ్యం అంటున్నాం కదా. కానీ తత్పదం అనేది పరమార్థాన్ని లేదా పరమాత్మని తెలియజేస్తుంది. తత్ విజ్ఞానార్థం ఆ పరమాత్మను తెలుసుకునడానికి సహ అంటే సాధకుడు గురుమేవ అభిగచ్చే, గురువుని మాత్రమే ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలంటే సమిత్పాణి, సమిధలు తీసుకుని వెళ్ళాలి అన్నారు. అంటే అప్పుడు యజ్ఞం సంస్కృతి మంది కనుక సమిధలు తీసుకువెళ్ళడం. ఎటువంటి గురువు వద్దకు వెళ్ళాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. గురువు ఎలా ఉండాలో 2 లక్షణాలు చెప్తున్నారు. శ్రోత్రియుడు అంటే అర్థం ఏంటంటే వేదము చెప్పినటువంటి విధానాన్ని ఆచరించేవాడిని శ్రోత్రియుడు అంటారు. శృతి చెప్పిన విధానం ప్రకారం జీవించేవాడు శ్రోత్రియుడు. కానీ గురువు ఎలా ఉండాలనే దానికి ఇక్కడే నీకు లక్షణం చెప్పేస్తున్నారు. బ్రహ్మనిష్టం, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అంటే వేదము చెప్పిన ప్రకారం జీవించడమే కాకుండా
నిరంతరం పరబ్రహ్మతత్వం గురించే విచారణ చేస్తూ దాని గురించే పలుకుతూ దానికి సంబంధించిన జీవన విధానం కలిగిన వాడు బ్రహ్మనిష్ఠుడు. బ్రహ్మమునందు నిష్ఠ కలిగిన వాడు బ్రహ్మనిష్ఠుడు. కానీ గురువుకు ఉండవలసిన లక్షణాలు 2: శ్రోత్రియం, బ్రహ్మనిష్టం. వాడు వేద సమ్మతమైన మార్గంలో ఉండాలి, బ్రహ్మనిష్ఠుడే ఉండాలి. ఇది వేదవాద చెప్పింది. ఇప్పటి వరకు మనం చెప్పుకోవడంలో శిష్యుడు ఎటువంటి గురువును ఆశ్రయించాలో చెప్పారు. ఆదిశంకర భగవత్పాదుల వారి వివేక చూడామణిలో మానవ జన్మ ఎలా ఉండాలో చెప్తూ అతో విముక్త్యై ప్రయతేత విద్వాన్ సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహ సన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మ అని చెప్తారు వివేక చూడమనిలో. అంటే విద్వాంసుడు అంటే తెలివైన వాడు ఎప్పుడు విముక్తి కోసమే ప్రయత్నించాలి. ఈ జన్మ దొరికిన తర్వాత మోక్షం కోసం ప్రయత్నించాలి. ఒకవేళ ఈ జన్మలో ప్రయత్నించకపోతే ఉపనిషత్తు చెప్తుంది మహతీ వినష్టి, గ్రేటెస్ట్ లాస్ టు హిమ్ అన్నాడు. గ్రేటెస్ట్ లాస్, ఎంత గొప్ప జన్మ దొరికే మోక్షం కోసం ప్రయత్నించకపోతే అది గొప్ప నష్టము, మహతీ వినష్టి. అందుకు ముందు వాడికి కావాల్సింది ఏంటంటే మోక్షం కోసం ప్రయత్నశీలుడు కావాలి. అంటే మోక్షం కావాలని ఒకానొక పట్టుదల ఉండాలి. సృష్టిలో ఏదైనా పట్టుదల ఉంటేనే సాధించారు. మీరు డిగ్రీ కూడాను ఎలాగైనా సాధించాలని చదివారు కనుక సాధించారు. మోక్షం సాధించాలని పట్టుదల ఉండాలి. దానితో ఉండవలసింది సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహ. బాహ్యమైన విషయాల సుఖాల పట్ల ఆసక్తి తగ్గించుకోవాలి. అటువంటి వాడు ముక్తిగర్హుడు. అటువంటిప్పుడు ఎలాంటి జీవితం అంటే నువ్వు మోక్షం కావాలనుకున్నప్పుడు ఉండవలసింది అదే. ఎవరికి వైరాగ్యం ఉండదో వాడు మోక్షం అనే మాట ఎత్తకూడదు. వైరాగ్యం ఉన్నవాడికి మోక్షానికి అర్హత ఉంటుంది. ఇలాంటి వైరాగ్యం కలగాలి. అంటే శిష్యుడికి ముందు ఉండవలసింది ముక్తి కావాలని డిటర్మినేషన్ ఉండాలి. విల్ పవర్ అంటారే అది బలంగా ఉండాలి. రెండవది వైరాగ్యం కలిగి ఉండాలి. తర్వాత ఉండవలసింది సంతం మహాంతం సముపేత్య దేశికం. మహాత్ముడైన సత్పురుషుడిని గురువుగా చేరి ఆశ్రయించాలి. ఇది 3వ స్టెప్ అండి ఇక్కడ. అంతేగాని ఆధ్యాత్మిక కాలక్షేపం అయిపోయి ప్రవచనాలు ఉన్నాయని వినేటప్పుడు అది సరిపోదు. ఇక్కడ ముక్తి కావాలనే తపన ఉండాలి, లౌకిక విషయాలపై వైరాగ్యం ఉండాలి. ఆ తర్వాత సత్పురుషుడైన మహాత్ముడిని ఆశ్రయించాలి. అప్పుడు అతడు చెప్పే ఉపదేశాన్ని సమాహితాత్మ ఏకాగ్రచిత్తంతో గ్రహించాలి. ఏ మాత్రం కాస్త బుద్ధి పక్కకు వెళ్ళినా ఏ మహావిషయం కోల్పోతానో అనేటువంటి జాగరూకతతో ఏకాగ్రతతో విషయాలు పట్టుకోవాలి. ఎవరి దగ్గర? సంతం మహాంతం, సత్పురుషుడైన మహాత్ముడు. సత్పురుషుడు అంటే ఎవరండి? మళ్ళీ అదుగుడు మాట. లోకంలో వాడు చాలా సత్పురుషులండి. మేము సత్సంగం చేసుకున్నామని సత్ అనే మాటని ఎలా పెడితే అలా వాడేస్తుంటాం. నేను సత్ అనే మాటకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అప్పుడు సంతం మహాంతం అర్థమవుతుంది. గురువుకు ఉండవలసిన మరో 2 లక్షణాలు సంతం మహాంతం. శ్రోత్రియం బ్రహ్మనిష్టం పక్కన రాసుకోవాల్సింది సంతం మహాంతం. సత్ అంటే అర్థం ఏమిటి అంటే సత్ అంటే శాశ్వతమైన ఉనికి అని అర్థం. శాశ్వతమైన ఉనికి అంటే పరమాత్మయే. ఆ పరమాత్మ స్పృహ ఎప్పుడు ఎవడికుందో వాడు సత్ పురుషుడు అవుతాడు. ఎందుకంటే వాడు మీరు కదిపితే మాట్లాడేది సత్తు గురించే. వాడు ఆలోచన సత్తు, వాడి లక్ష్యం సత్. వాడు నిరంతరం బ్రహ్మచింతన తదేవ అవలోకయతి తదేవ చింతయతి అని నారదులు వారు చెప్తారు. వాడు నిరంతరం వాడు కదిపినా కుదిపినా అదే మాట మరొకట్లేదు. చింతన అది, వాక్కది, నిరంతరం అదే ఉంటాడు. వాడు సత్పురుషుడు. అలాంటి సత్పురుషులతో సంగము సత్సంగము. సత్సంగం అంటే అది 10 మంది గుమికొట్టడం సత్సంగం కాదు. చక్కని గురువు లభించడం సత్సంగం. కనుక సత్సంగం అనే మాటకి చక్కని గురువుని పొందుటే సత్సంగము, సత్పురుషుడితో సంగము. సత్సంగం ముందు సాధించాలి అని నారదుల వారు భక్తిసూత్రాలు చెప్తారండి. అందుకే సత్సంగం ఎంత గొప్పది అంటే దుర్లభో అగమ్యో అమోఘశ్చ అని 3 మాటలు చెప్పాడు. సత్సంగం దొరకడం మహా కష్టం, దొరికితే పోల్చడం కష్టం. దొరికి పోల్చుకొని పట్టుకున్నావా అది ఎప్పటికీ వ్యర్థము కాదు. 3వ మాట ఇక్కడ 3 మాటలు ఎంత గట్టిగా చెప్పాడు. దుర్లభ, అమోఘ, ముందు అగమ్య, దుర్లభ, అగమ్య, అమోఘ. దుర్లభము అంటే దొరకడం కష్టం, అగమ్యం అంటే పోల్చడం కష్టం. పట్టుకున్నావా ఇంక వ్యర్థం కాదు, అది అమోఘం అనే మాట. దీనికి పెద్ద ఉదాహరణ అంటే నేను మనం చెప్పుకున్న పరీక్షిత్ మహారాజు కథ. అది గుర్తు చేసుకోండి, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం అని నొక్కి చెప్తాడు 2 పర్యాయాలు. తత్ ఏవ సాధ్యత, దానిని మాత్రమే సాధించు అన్నాడు. హ్యూమన్ ఎఫర్ట్ ఏంటంటే మంచి గురువును పట్టుకోవడమే. దానికోసం ప్రయత్నించాలి. మంచి గురువు కావాలి, మంచి గురువు కావాలి అని తపన పడాలి. ఆ తపన పరమాత్మను ఉద్దేశించి స్వామి నాకు మంచి గురువుగా నువ్వు రావాలి అని ప్రార్థించాలి. అదే సత్పురుషుణ్ణి ఆశ్రయించడం. సత్తైన భగవంతుని ప్రార్థిస్తే పురుషుణ్ణి ఆయన పంపుతాడు.
అది సంతం మహాంతం అనే మాటలు ఎంత ఉన్నది కనుక సత్సంగం అంటే ఇప్పుడు తెలిసింది కనుక సత్సంగం సాధనకి మొదటి మెట్టు మాత్రమే కాదు, ముఖ్యమైన మెట్టు. అందుకే ప్రథమము ప్రధానము సత్సంగం. ఆ కారణం చేతండి వేదాంత శాస్త్రం కానీ ఉపాసనా శాస్త్రం కానీ సత్సంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. భాగవతంలో రకరకాల గీతలు ఉంటాయి, ఉద్ధవ గీత, కపిల గీత ఇచ్చారు. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సత్సంగం అని చెప్పారు. సత్పురుషుడిని ఎలా పోల్చుకున్నట అంటే కొన్ని లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలు ఇంచుమించు మనం చెప్పుకున్నాం, సరుత్రయం, బ్రహ్మనిష్టం, ఇలాంటివన్నీ కూడా. అలాంటి సద్గురువు దొరికిన తర్వాత ఇంకా జన్మ చరితార్థం అయిపోతుంది. అతను చెప్పిన చక్కగా గ్రహించాలి. అయితే మన సంస్కృతి ఎంత గొప్పగా చెప్తుందంటే శ్రద్ధ లేనప్పుడు సత్సంగం కూడా వ్యర్థమవుతుంది అన్నారు ఇక్కడ. కనుక శిష్యుడికి ఉండవలసిన మరొక లక్షణం శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ అనే మాట ఎన్ని మాటలు మనం వాడుతూ ఉంటామండి. శ్రద్ధగా చదువుకోరా, శ్రద్ధగా చేయేది అని. సాధనలన్నీ చాలామంది చేస్తారు కానీ శ్రద్ధాలోపములు దెబ్బతినిస్తాయి. శ్రద్ధ ఒక్కటే సాధనని పరిపుష్టి చేయగలదు. అది నాలెడ్జో మరొకటో కాదు. శ్రద్ధ గొప్పది అన్నిటికంటే. మేధాశక్తి కంటే గొప్పది శ్రద్ధాశక్తి. నేను మేధాశక్తి వస్తే కుతర్కాలు వితర్కాలు వచ్చే అవకాశం ఉంది. శ్రద్ధ ఉంటే తర్కాలు పక్కన పెట్టి గట్టి పట్టు వస్తుంది. కానీ శ్రద్ధతో పట్టుకునే పట్టు చాలా గట్టిదండి ఇక్కడ. ఎందుకంటే డౌట్ఫుల్గా అడుగు వేస్తే జారి పడతాం, గట్టిగా అడుగు వేస్తే తప్పకుండా నడుస్తాం. గట్టి అడుగే శ్రద్ధ అనేది. శ్రద్ధ అనే మాటకి స్పష్టమైన నిర్వచనం శాస్త్రం చెప్తున్నది, మా ఆదిశంకరుడు చెప్పినది. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథిత సద్భి యయా వస్తు ఉపలభ్యతే. ఇది భగవత్పాదుల వారు శ్రద్ధకిచ్చిన నిర్వచనం. శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు సత్యబుద్ధితో అవధారణ చేయాలి. అవధారణ అంటే సంపూర్ణముగా పట్టుకొనుట అని అర్థం ఇక్కడ. అంటే శాస్త్రం చెప్పింది గురువు చెప్పారు, శాస్త్రం చెప్పింది గురువు చెప్తాడు, అది తెలుసుకోవాలి ఇక్కడ. ఇదే శాస్త్రాలు లేదు కానీ నేను చెప్తున్నాను అంటే గురువు అనుకోద్దు. శాస్త్రంలో చెప్పేవాడిని గురువు అన్నాడు. కనుక మనకి గురువు గారికి మధ్య శాస్త్రం ఉండాలి ఇక్కడ. మనకి డాక్టర్కి మధ్య మెడిసిన్ అనే శాస్త్రం ఉంటే కానీ అని చేత ప్రిస్క్రిప్షన్ రాయించుకోం మనం ఇక్కడ. అలాగే మనకి గురువుకి మధ్య శాస్త్రం ఉండాలి ఇక్కడ. శాస్త్రం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రం అంటే కృష్ణ పరమాత్మ అడగాలి శాస్త్రం అంటే ఏంటని చెప్పాడు. ఎందుకంటే ఆయన జన్మాష్టమి వేడుకల్లోనే మనం గురుతత్వం చెప్పుకుంటున్నాం. కృష్ణుడిని మించిన గురువు దొరకడం తెలుసుకోండి ఇక్కడ. కృష్ణం వందే జగద్గురు ఆయనే చెప్తున్నాడు ఇక్కడ. శాస్త్రం అంటే ఏమిటో చెప్పాడు. 2-3 చోట్ల చెప్తాడండి శాస్త్రం గురించి. యచ్ఛాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నచ సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతి. ఎందుకంటే ఇంద్రియాలకు అతీతమైన ఒక విషయం గురించి ఇంద్రియాలను అంటిపెట్టుకున్న బుద్ధితో నువ్వు నిర్ణయించలేవు. అక్కడ కావలసినది నీకు ఇంకా అనుభవం లేదు కనుక అనుభవం పొందిన వారి మాట నీకు ప్రమాణం. అనుభవం పొందిన వారు ఋషులు అంటారు, వాళ్ళు చెప్పిన మాటల్ని శాస్త్రం అంటారు. కానీ శాస్త్రం చెప్పింది అంటే మరి ఆలోచన లేకుండా దాన్ని నమ్మవలసినదే. ఆ నమ్మకాన్ని శ్రద్ధ అంటారు. కానీ శాస్త్రవాక్యాన్ని గురువాక్యాన్ని సత్యబుద్ధితో అంటే ఇది సత్యము, దీనివల్ల నేను తరిస్తాను అనే పాజిటివ్ యాటిట్యూడ్, డౌట్లెస్ యాటిట్యూడ్, సందేహరహితమైనటువంటి సానుకూలమైనటువంటి ధోరణితో ఆ వాక్కుని గ్రహించగలిగితే దాన్ని శ్రద్ధ అంటారు. ఈ శ్రద్ధ వల్ల ఏం లభిస్తుందంటే యయా వస్తు ఉపలభ్యతే, పొందవలసినది పొందుతాం దానివల్ల అని అడుగున. శ్రద్ధ వల్లే వస్తువు లభిస్తుంది. వస్తువు అంటే వాస్తవమైనటువంటి సత్యము లభిస్తున్నది. ఇక్కడ సత్యం పొందాలంటే శ్రద్ధ అవసరం. శ్రద్ధ అంటే శాస్త్రవాక్యం గురువాక్యాలు అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది గురువు అవసరమే కదా ఇక్కడ. కానీ గురువు యందు కలిగిన నిష్ఠ పేరు శ్రద్ధ. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. పై గురువుని ఎలా పోల్చుకోవాలంటే చెప్తున్నాడు, యస్య దర్శన మాత్రేణ మనసస్యాత్ ప్రసన్నత స్వయం భూయా ధృతి శాంతి సభవేత్ పరమో గురు. చూసిన లక్షణం బట్టి ఉంటుందండి గురువుని ఎంచుకోవడం. గురువుని ఎంచుకోవడం డాక్టర్ని ఎంచుకోవడం రెండూ చాలా ఇబ్బంది. ఏదో ఒక రోగం వచ్చింది, మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది డాక్టర్లు ఉన్నారు, అది సమస్య. ఏదో ఒకటే డాక్టర్ ఉన్నారు అనుకోండి తప్పదు. కానీ ఒక్క గుండె 1000 డాక్టర్లు, కార్డియాలజిస్టులు 1000 మంది ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారండి? సాధారణంగా డాక్టర్కి పరీక్ష పెడతారా? వాడు అవన్నీ పాస్ అయ్యి ఉన్నారు, ప్రతి డాక్టర్ పాస్ అయ్యి సర్టిఫికెట్లతో ఉన్నాడు, లైసెన్స్ కూడా పెట్టుకున్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? సాధారణంగా డాక్టర్ని ఎంచుకోవడం ఎలా ఉంటుంది, గురువుని ఎంచుకోవడం అది ఉంటుంది. డాక్టర్ని ఎంచుకోవడం మన వల్ల అవుతుందా? కానీ మనం కొన్ని ప్రయత్నాలు చేస్తాం. కొందరు మిత్రులను అడుగుతాం ఎటువంటి డాక్టర్ అని, ఇలాంటి టెస్టులు చేసుకుని వెళ్తాం. అంతేగాని డాక్టర్ ఖచ్చితమైన రుజువు చేసుకుని వెళ్ళాం, నమ్మే వెళతాం. అవునా లేదు? ఇక్కడ ఆ నమ్మకం పేరు శ్రద్ధ.
ఆ వెళ్ళినప్పుడు ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాశారు కానీ సరిగ్గా ఉందో లేదో టెస్ట్ చేస్తారా? నమ్ముతాం. కానీ నాస్తికుడైనా ఏదో ఒక పాయింట్లో శ్రద్ధ లేకపోతే వాడు బతుకు కూడా బాగుపడదు. తెలుసుకో, అందరికీ అన్నీ తెలియవు, ఎక్కడో దగ్గర శ్రద్ధ అవసరం. అది శ్రద్ధ ప్రతివాడికి ఉంటుంది. శ్రద్ధామయోయం పురుష అన్నారు. మానవుడు అంటేనే శ్రద్ధామయుడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క శ్రద్ధ. కొందరు సాత్విక శ్రద్ధ, కొందరు రాజస శ్రద్ధ, కొందరికి తామస శ్రద్ధ అన్నారు. కానీ శాస్త్రవాక్య గురువాక్యముల యందు ఉన్న శ్రద్ధ సాత్విక శ్రద్ధ. ఇక్కడ కావలసింది సాత్విక శ్రద్ధ. ఇలా మనం ఎంత వాకపు చేసి వెళ్ళినప్పటికి కూడా మరొకటి ఉండాలి, మన కర్మ అదొకటి ఉంటుంది. ఇంత చేసి అంత ఎంచుకున్న డాక్టర్ వల్ల బాగుపడిపోతామని చెప్పడానికి కూడా లేదు. కానీ డాక్టర్ని ఎంచుకునేటప్పుడు ఎందుకైనా మంచి సెకండ్ ఒపీనియన్కి వెళ్దామా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అలా వెళ్ళిన వాళ్ళు సక్సెస్ అవ్వడం కనిపిస్తుంది, అలా వెళ్ళిన వాళ్ళు ఫెయిల్యూర్ అవ్వడం కూడా కనిపిస్తుంది. 10 మంది డాక్టర్లు చూపించుకుని ప్రతివాడు మందు వేసుకుంటామండి. ఇక్కడ 10 మంది డాక్టర్లు ఎంపిక చేసేటప్పటికల్లా జబ్బు ముదిరిపోవడం, మరికొన్ని వికారాలు తీసుకుంటారు. ఇక్కడ అలాగే 10 మంది గురువుల దగ్గరికి తిరగడం కూడా ఇలా ఇటువంటిదే అన్నారు. అలాగని ఒక్కొక్కసారి సెకండ్ ఒపీనియన్ పనిచేస్తుంది కదా. అలాంటప్పుడు దీన్ని బట్టి భాగ్యం ఒకటి ఉండాలి, సరైన గురువు లభించాలి. అందుకే ఆ భాగ్యం కోసం పరమాత్మను ముందు ఆశ్రయిస్తే సరైన గురువు కూడా లభిస్తారు. ఇక్కడ అయితే గురువుని డౌట్ పడాలా? డౌట్ పడితేనే కదా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాం. అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే డాక్టర్ దొరకడం నీ అదృష్టం ఎలాంటిదో మంచి గురువు లభించడానికి కూడా ఒక అదృష్టం ఉండవలసినది, అందులో సందేహం లేదు. ఇక్కడ నీ పెద్దలు ఏం చెప్తారంటే, ముందు భగవంతుడు గురువు అనుకో, తర్వాత ఆయన సరైన గురువుని పంపుతాడు. అప్పుడు ఆ దొరికిన గురువుపై నీకొక చూసిన వెంటనే ఒక ఇంప్రెషన్ అంటారే అది కలుగుతుంది. అది ఎలా ఉంటుందంటే స్వయం భూయాత్, ఎవడో చెప్పాడనో ఇంకొనో కాకుండా చూడగానే నీకు ఒక స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి ఏమిటంటే ధృతి శాంతి అని చూడగలకు ధైర్యం వస్తుంది. అమ్మయ్య, దీని ద్వారా నేను తరించిపోతాను, ఇంకా నా సమస్య లేదని శాంతి ఏర్పడుతుంది. ఎవరిని చూసినప్పుడు నీకు 2 భావాలు కలుగుతాయో వాడు గురువుని పట్టుకోవాలి. ఇది కొంతమేరకు మనకు పనికొస్తుంది, కొంతమేరకు. తర్వాత మన భాగ్యం ఒకటి ఉన్నది. కానీ గురువుని ఎంచుకోవడం విషయంలో శాస్త్రం చెప్తున్న గొప్ప విషయం కనుక స్వయంభూయా ధృతి శాంతి సభవే పరమో గురువు, ఉత్కృష్టమైన గురువు అటువంటి వాడు. అయితే అలాంటి గురువు దాకా తీసుకువెళ్ళడానికి ఈ లోపల చాలామంది మనం సహకరిస్తుంటారు. కొందరు ధర్మం చెప్తారు, కొందరు ఏదో ఒక మంచి మార్గం, రామనామం రాసుకోవయ్యా అని చెప్తాడు. ఇక్కడ ఈ రామనామం రాసుకోగా ఎప్పుడో ఏ సిద్ధపురుషుడో కనబడవచ్చు. అతడి వల్ల నీకు ధృతి శాంతి లభించి ముక్తి లభించవచ్చు. ఇప్పుడు ఎవరు గురువైనట్టు? రామనామం రాయమన్నవాడు గురువే, నిన్ను ఆలయాల్లో 15 ప్రదక్షిణలు చేయమన్నవాడు గురువే, ఆఖరికి నీ జాతకం చూసి ఫలానా జపం చేసుకొని చెప్పినవాడు గురువే. అతని మాట నమ్మి చేసుకున్నావు కదా. ఇక్కడ వీళ్ళందరూ గురువులు అయ్యారు. కానీ ఏ గురువు నీకు అసలైనటువంటి తత్వజ్ఞానాన్ని చెప్పాడో అతను నువ్వు పరమ గురువు అనుకోవాలి. అలాంటి గురువు వద్దకు వెళ్ళినప్పుడు ధృతి శాంతి లభించాలి. అప్పుడు ఆయన మాట వింటావు. అందుకని సందేహం ఉన్నంతసేపు మాట సరిగ్గా విన్నాం. అవునా లేదు? సందేహం, ఎందుకంటే వాళ్ళ మానవులు వాళ్ళు మాట్లాడుతుంటారు, మన మానవులు మనం వినని సందర్భాలు ఎన్ని ఉన్నాయండి. ఇంట్లో అడగండి చెప్తారు. ఆవిడ ఎన్ని చెప్పలేదు, నేను ఎన్ని విన్నాను అనే మగవాళ్ళు ఉంటారు, ఆయన ఎన్ని చెప్పాడు నేను ఎన్ని విన్నాను అని ఆడవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఉండవలసింది శ్రద్ధ. సందేహం ఉన్నప్పటికీ, అదేవిధంగా గౌరవం లేనప్పటికీ కూడా మాట చెవికెక్కదు. గౌరవం అనే మాట విన్నారు కదా ఎప్పుడైనా? గౌరవం అంటే అర్థమేంటి? మళ్ళీ మీరు రెస్పెక్ట్ అని చెప్తారు ఇంగ్లీష్ పదం. గురోహ భావం గౌరవం. గురువు అనే భావం పేరే గౌరవం. గౌరవం అంటే గురువు అనే భావం. గురువు అంటే ఒక పెద్దవాడు, మాట వినవలసిన వాడు, నమ్మవలసిన వాడు అనే భావం పేరు గౌరవం. ఇక్కడ అది గౌరవం. మామూలుగా మనం లోకంలో వాడే రెస్పెక్ట్ అనే మాటకి సరైన పదం మర్యాద, మానవం. కానీ గౌరవాన్ని మనం రెస్పెక్ట్ అంటాం. గౌరవం అనే పాట చాలా గొప్పది. గురుభావంతో చూడవలసిన దాన్ని గౌరవం అన్నారు. ఇక్కడ గురువు దగ్గర ఏ వినయం ఉండాలో, ఏ ప్రవర్తన ఉండాలో ఆ ప్రవర్తనని ఎవరి దగ్గర కనబరుచుతామో వాడు గౌరవ స్థానీయుడు. ఆ కనబరిచే విధానం గౌరవం. కానీ గౌరవం, గురువు పట్ల చూపించవలసిన భావం పేరు గౌరవం మనకు తెలుస్తున్నది. అందుకు అటువంటి గౌరవ భావం ఉన్నప్పుడే మాట చెవికి ఎక్కుతుంది. లేకపోతే ఎక్కుతుందని గురువుగారు చెప్తే మనం ఎప్పుడు వింటాం? గౌరవం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఆ రెండింటి వల్ల మనకి ఎక్కుతున్నది. ఆ రెండూ కలగాలంటే పాజిటివ్ యాటిట్యూడ్ చాలా అవసరం గురువు దగ్గర కూడా. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ పేరు శ్రద్ధ. ఆ శ్రద్ధ వల్లనే అందుతుంది. లేకపోతే ఎంతమంది మహాత్ములు ఎంతమందికి చెప్పలేదు, విన్న వాళ్ళందరూ తరించిపోయారా? ఒక గురువు దగ్గర 100 రోజులు అంతేవాసిగా ఉంటూ ఉన్నవాడు అంతేవాసిగా ఉంటాడు. ఇక్కడ అంతేవాసి అని శిష్యుడికి ఒక పేరు ఎప్పుడైనా విన్నారా? అంతేవాసి అంటే దగ్గరుండేవాడు అని అర్థం. దగ్గరుండే శిష్యులు, ఎప్పుడు గురువుని అంటి పెట్టుకునే శిష్యుడి పేరు అంతేవాసి. వాడు ఎప్పుడూ ఉంటాడు కానీ లోపల ఏం పొందడు. వాడు అంతేవాసి. వాడికి రాదు, ఏం చేస్తాం? ఎప్పుడో ఒక్కడొస్తాడు, టక్మని పట్టుకుంటాడు, తరించిపోతాడు వాక్యంతో.
శ్రద్ధాబలం అంటే మొత్తానికి. అందుకు శ్రద్ధ ఉండాలి. అంతేగాని అంతేవాసిగా ఉండకూడదని చెప్పడం కాదు, అంతేవాసి కాకుండా శ్రద్ధ కూడా అంతే ఉండాలి. అప్పుడు వాడు అంతేవాసిత్వం సార్థకం అవుతుంది. ఇక్కడ కానీ శ్రద్ధ, గౌరవం వీటితో గురువుని ఆశ్రయించాలి. గురువు దగ్గర చేరిన తర్వాత ఇంక సందేహం అనేది ఉండకూడదు. ఇక్కడ గురువు శాస్త్రబద్ధమైన వాక్యం చెప్తూ నువ్వు పాటించడమే, ఇది గమనించవలసింది. పైగా ఒక్క గురువుతో తెమిలే పని కాదు జీవితాలు, అనేక మంది గురువుల సహాయం కూడా అవసరమే మనకి. ఇక్కడ అందరి పట్ల మనకి గౌరవభావం అదే ఉండాలి. కానీ పరమ గురువు లభించాడు కదా అని మొదటి గురువుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేయరాదు. ఇవన్నీ గురుగీతలు శివుడు చెప్పినవే చెప్తూ ఉన్నాయి. ఇక్కడ అదే మళ్ళీ గురుగీత ప్రారంభించకుండా పోద్ఘాతం చెప్పారు అనుకోవద్దు. నువ్వు గురుగీతలో శ్లోకమే ప్రారంభించారు, మీకు తెలుసలేదు. ఎక్కడైనా పుస్తకం పట్టు వెతికితే దొరకదు. ఎందుకంటే ప్రారంభించిన 3వ అధ్యాయంలో శ్లోకం కూడా ఇక్కడ చెప్పచ్చు. ఆ సందర్భానికి తగ్గట్టు మనం చెప్పుకుంటున్నాం. మొత్తానికి మధ్యలో నాకైతే జగద్గురువుల వాక్యమే మనకు ప్రమాణం. మనం కూర్చున్నది వారి సన్నిధి, మన బ్రతుకంతా వారికి అంకితం చేసుకున్నాం. ఆ జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు వారు ఆ సంప్రదాయంలో మనం ఉన్నాం. కానీ గురువు అనగానే మరి సంప్రదాయం వచ్చింది. ఏ సంప్రదాయమైనా గొప్పదే, కానీ నువ్వు ఏ సంప్రదాయంలో జన్మించేవో ఒకటి, ఏ సంప్రదాయం శాస్త్రబద్ధంగా నీకు తెలుస్తుందో ఒకటి. ఈ రెండింటి ప్రకారం సంప్రదాయాన్ని ఎంచుకోవాలి. ఆ ఎంచుకున్న సంప్రదాయానికి సంబంధించిన గురువుని చేరి ఆ సంప్రదాయంలోనే ఉండాలి. సంప్రదాయ భేదం కూడదు మళ్ళీ ఇక్కడ. అందుకని ఇందాక ట్రై చేస్తే ఈ సంప్రదాయం చేద్దాం ఆ సంప్రదాయం చేద్దాం అంటే ప్రమాదం అండి ఇక్కడ. ఎందుకంటే కొంత అలోపతి, కొంత ఆయుర్వేదం, కొంత హోమియోపతి, మళ్ళీ మధ్యలో అల్లోపతిలో 2 రకాల డాక్టర్లు అయితే ఆరోగ్యం ఏమవుతుంది, ఇది తెలుసుకోవాల్సింది. అలాగే సంప్రదాయాలు కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇంకొక సంప్రదాయం నువ్వు స్వీకరించిన నీ సంప్రదాయానికి విరుద్ధం కానిది స్వీకరించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మనం గురువు దగ్గర సంప్రదాయం సాధన చేస్తూ ఉంటాం. గురువు ఎంత చెప్పాలో అంత చెప్తాడు, కొంత గ్రంథం ఇస్తాడు. నువ్వు సాధన చేస్తుంటే మరొకడో సంప్రదాయం వారు కనబడతాడు. కనబడిన వెంటనే మళ్ళీ నీ మనస్సుకు విక్షేపం ఏర్పడే అవకాశం ఉంటుంది. మా గురువుగారు సరైన వారు కారేమో, వీళ్ళ గురువుగారు చాలా బెటర్ ఏమో, ఎందుకంటే వీళ్ళు పొట్టి ఇంత పెడుతున్నారు, మా గురువుగారు ఇంతే చెప్పారు. పైగా వాళ్ళు కూర్చుంటే ఆ పోజు 5 గంటలు కూర్చుంటారు. మా గురువుగారు గంటే ప్రాక్టీస్ ఇచ్చారు, కానీ అది గొప్పదేమో. ఇలాంటి వచ్చాయా, ఇది రాదు, అది అందదు, రెండూ ఉండవు. తెలుసుకోండి. అప్పుడే శ్రద్ధ అనేది, అది పట్టుకుంటే తప్పకుండా తరిస్తానని చేయడమే. అందుకే అవతల వాళ్ళు చూసేటప్పుడు ఎప్పుడు కూడా మాకు చెప్పలేదే అని అనుకున్నాడు అనుకోండి, ఇది మంచిది కాదు. నేను ఎప్పుడు ఇద్దరు ఒకలా చెప్పరు. ఎందుకంటే వీడికి ఏదో అవసరమో దాన్ని బట్టి గురువు చెప్తాడు. ఇక్కడ ఒకే గురువు ఒక శిష్యుడు కోలా చెప్తాడు, ఇంకో శిష్యుడు ఇంకోటి చెప్తాడు. ఎందుకంటే వాడి యొక్క స్థాయి ఏమిటో గురువుకి తెలుసు. దీన్ని బట్టి వీడు తరిస్తాడు, దాన్ని బట్టి వాడు తరిస్తాడని చెప్తారు. ఒకే గురువు అలా చెప్తాడు. ఇక్కడ ఒక ఆయన కూర్చోబెట్టి మంత్రము ఉపాసన నేర్పచ్చు, ఇంకో ఆయన కూర్చోబెట్టి ఉపనిషత్తు చెప్పి వేదాంత విచారణ చెప్పచ్చు. ఒకే గురువు. ఎందుకంటే వారి సంస్కారాలు చూసి తెలియజేస్తాడు ఇక్కడ. అందుకే మనం ఇంకొకరిని చూసి అయ్యో అని గురువుని శంకించరాదు, సంప్రదాయాన్ని శంకించరాదు. ఇది కూడా శిష్యుడు కూడా వలసిన లక్షణాల్లో ఒకటి. ఇక్కడ శిష్యుడి ధర్మములు, గురువు యొక్క లక్షణములు చెప్పుకుంటున్నాం. ఇక్కడ శిష్యుడు ఎలా ఉండాలి. ఇప్పుడు మనందరం శిష్య లక్షణాలు తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. అందుకని మనం గురువులుగా ఉన్నామో లేదో తెలుసుకుందామని కూర్చోలేదే ఒక్కరు కూడా. కనుక మన శిష్య లక్షణాలు సంపాదించుకోవాలి. ఇక్కడ శిష్య లక్షణాలు తెలుసుకోవడమే గురుగీత యొక్క అసలు ప్రయోజనం అంటే. ఇక్కడ అంటే మన శిష్యుడిగా ఉన్నామో లేదో చెక్ చేసుకోవడం ఒకటి, గొప్ప శిష్యుడిగా మారాలి. గొప్ప శిష్యుడిగా నువ్వు మారగలిగితే నీ గురువు గొప్ప గురువు అయిపోతాడు, అందులో సందేహం. ఇక్కడ శిష్య లక్షణాలు ఉంటే చాలు. ఇక్కడ గమనించేవాడు ఈశ్వరుడు. నేను శిష్య లక్షణాలు ఉన్నాయో లేవో ఆయన గమనిస్తుంటాడు. వైకుంఠం నుంచో కైలాసం నుంచో కాదు, నీ హృదయంలోంచి. అసలు గురువు ఈశ్వరుడే కనుక ఆయన చూసుకుంటాడు తప్పకుండా. అది శిష్య లక్షణాలు ఇప్పుడు తెలుసుకున్నాం కదా. గురువు ఎటువంటి వాడై ఉండాలి. పైగా సత్యం ఎప్పుడు నీకు అవగతమవుతుందో, ఇది గురువచనాత్ శృతి ప్రమాణాత్ పరం అవగమ్య సతత్వం ఆత్మయుక్త్యా. 3 ద్వారా పరతత్వం తెలుస్తుందని చెప్పాడు. మొదటిది గురువచనాత్, గురువచనం. రెండవది శృతి ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. మూడవది నీ యుక్తి, నీ బుద్ధిశక్తితో గ్రహించగలగాలి. ఇక్కడ కానీ యుక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ యుక్తి అంటే తర్కించే బుద్ధి ఉండాలి. అంటే నువ్వు లాజిక్ అప్లై చేయాలి. చెప్పేది ఎంతవరకు సమంజసం అనేది నువ్వు ఆలోచించాలి. కానీ నీ లాజిక్కి లిమిటేషన్స్ ఉన్నాయని కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్కించగలిగేటది బుద్ధిశక్తి నీకు ఉందా, అలాగనే తర్కం వదలకూడదు. పెద్ద చికాకండి మనకి. ఇక్కడ అన్నీ నమ్మేసిన ప్రమాదం, ఏది నమ్మకపోయినా ప్రమాదం. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదాన్ని శక్కిస్తూ వెళుతూ ఉంటే సృష్టిలో ఎదగలేదు. ప్రతిదాన్ని విశ్వసిస్తే మళ్ళీ ప్రమాదం. మూఢనమ్మకాలను ఏర్పడతాయి. ఇక్కడ మన వాళ్ళు అన్ని నమ్మకాలని మూఢనమ్మకాలను కట్టేసేవాళ్ళు ఉంటుంటారు. ఓ 10 ఏళ్ల క్రితం మూఢనమ్మకం తీసిపారేసిన ఆయన 10 ఏళ్ల తర్వాత ఆ మూఢనమ్మకాన్ని పాటిస్తూ ఉంటాడు.
ఎందుకు బాబు మళ్ళీ నువ్వే అప్పుడు మూఢనమ్మకం అని చెప్పా, నీ మాట నేను వదిలేశాను, మళ్ళీ నువ్వెందుకు పాటిస్తున్నావు అంటే అప్పుడు నాకు అలా అనిపించింది అన్నాడు. అంటే వాడు మారిపోయాడు, వీడి మారడు విన్నవాడు. అది ప్రమాదం ఇక్కడ. కనుక మనకు అనిపించిన అభిప్రాయాలు మనకు నచ్చింది ఎప్పుడు ప్రమాణం కాదు. ఇష్టం వచ్చినట్టు బతకూడదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నా ఇష్టం అని అన్నాడంటే నాశనం అయిపోతాడని తెలుసుకోండి. ఇక్కడ నా ఇష్టం అని ఎప్పుడు బ్రతకూడదు. నీ ఇష్టం నిర్ణయించడానికి నీ బుద్ధి ఎక్కడుంది? చిన్నపిల్లాడు నా ఇష్టం నిప్పులో చేయబడతాడు అని చెప్తాను. ఇక్కడ నా ఇష్టం నేను నిప్పులో చేయబడతాను అంటాడండి. మీరు వాడికి ఏం చెప్తారు అప్పుడు? సరే నేను నీ ఇష్టమే కానీ అంటారా? వాడు అజ్ఞానంతో నిప్పులో చేయబడతానంటే మీరు వెనక్కి లాగుతారు. ఎందుకంటే వాడికి అక్కడ తక్కని చెప్పేటంత టైం లేదు నీకు, వాడికి బుద్ధి లేదు ఇక్కడ. అంటే వాడి విషయంలో వాడు అజ్ఞానాలుగా మనం కూడా మనిషి ఎదుగుతున్నా జ్ఞానం వస్తుంది చెప్పలేం. కనుక నా ఇష్టం ఎప్పుడూ చెల్లదు. కనుక నా ఇష్టం అని బ్రతకూడదు, శాస్త్రం చెప్పినట్టు బ్రతకాలి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ స్వేచ్ఛా జీవనం కూడదు, శాస్త్ర జీవనం కావాలి. తెలుసుకోవాలి. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం అనగానే ఎవడి వ్యక్తి స్వేచ్ఛ వాడుకుంది అని తీర్మానాలు కూడా చేస్తారు న్యాయస్థానాలు. కానీ అక్కడ న్యాయస్థానం ఒప్పుకోదు ఇక్కడ. అందుకే సమాజంలో ఎవడి ఇష్టం వాడదండి, ఫ్రీడమ్ అని వదిలేస్తారే, దానివల్ల సమాజం అధోగతి పాలవుతుంది. ఇక్కడ అది ఇష్టం వచ్చిన బ్రతకూడదు, ధర్మం ప్రకారం బ్రతకాలి. ధర్మాన్ని నిర్దేశించేది శాస్త్రం. అందుకే ఇక్కడ చెప్తున్నారు గురువచన శృతి ప్రమాణముల తర్వాత నీ యుక్తి అని చెప్పారు. ఒకటి గురువచనం, శాస్త్రవచనం, మూడవది నీ యుక్తి. అప్పుడు అప్లై చేయి. అందుకే భగవత్పాదులు వారు ఏం చెప్పారంటే లాజిక్ అవసరమే అని చెప్పారు. ఇక్కడ యుక్తికి స్థానం ఇచ్చే ఒకే ఒక్క మతం హిందూ మతం మాత్రమే అని సంతృప్తిగా ఇక్కడ ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాం. ఇతర మతాల మీద గౌరవం ఉన్నప్పటికీ కూడా యుక్తి పెట్టు, కానీ శృతి మతస్తర్కోను సంధీయతామంటారు భగవత్పాదులు వారు. వేద సమ్మతమైన శాస్త్ర సమ్మతమైన తర్కం, కానీ తర్కానికి లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ ఏంటి? శాస్త్రం. అది హద్దులో ఆలోచించు. ఈ మూడింటి వల్ల పరం అవగమ్య సతత్వం, సర్వోత్కృష్టమైన తత్వం నీకు అవగాహనలోకి వస్తుంది. అంటే స్పష్టంగా అర్థమవడం, అనుభవానికి రావడం. అర్థమవడం, అనుభవానికి రావడం, ఈ రెండు అవసరం. అంటే జ్ఞానం అర్థం కావాలి, అనుభవానికి రావాలి. ఆ రెండూ రావాలంటే గురువచన శృతి ప్రమాణ యుక్త్యా, ఈ మూడింటి చేత. అదే శాస్త్రం, యుక్తి, దేశికోక్తి ప్రమాణం చ అంతఃసిద్ధ స్వానుభూతి ప్రమాణం. మొట్టమొదటి శాస్త్రము, దేశికోక్తి అంటే గురువు చెప్పిన ఉక్తి. మూడవది నీ యుక్తి. తర్వాత ప్రమాణం నీ అనుభవం. నీ అనుభవం అంటే అది పెద్ద ప్రమాణం. నేను ఫలానా సాధన చేశాను, ఆ సాధన వల్ల నాకు అనుభూతి వచ్చింది, అదే ప్రమాణం నీకు. ఇక్కడ ఇంకోటి మాట నీకేం ప్రమాణం? అది ఒక ఆయన పెద్ద సిద్ధపురుషుడు పీఠాధీశుల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు ఆ మధ్యకాలంలో. ఏమండి మీరందరూ దేవుడు ప్రత్యక్షమవుతాడు, కృష్ణమంత్రం చేస్తే కొంతకాలం కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు, లేదా శివమంత్రం చేస్తే ఫలానా సిద్ధిస్తుందని చెప్తారు. కానీ ఫలానా ఆయన చెప్పాడు ఈ మంత్రాలన్నీ అలాంటివేవి రావు, అంత భ్రాంతులని చెప్పాడండి, మీరేమంటారని అడిగాడండి. ఇలాగే ఉంటాయి ఇంటర్వ్యూలు చేసే వాళ్ళ తీరు. చెప్పిన వాళ్ళు ఎవరన్నాడు ఆయన ఫలానా నావలిస్టు, ఫలానా హిస్టోరియన్ వాళ్ళు చెప్పారు. అరే మంత్రము దాని అనుభవం గురించి చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? నావలిస్టులు, డాక్టర్లా చెప్పాలి. ఆ సాధన చేసేవాడు వాడు చెప్పాలి. అంతేగాని ఆచమనం కూడా చేయకుండా, ఒక్క మాల కూడా తిప్పకుండా వీడు చెప్తాడు దేవుడు లేడు, మంత్రం లేదని అని. వీడు సాధనే చేయకుండా అది లేదనొచ్చా అంటే ఇక్కడ నువ్వు అసలు ఎవరెస్ట్ దగ్గరికి వెళ్ళలేదు, కైలాసం దగ్గరికి వెళ్ళలేదు. ఆ కైలాసం అనేది ఎక్కడ లేదండి, ఎవరెస్ట్ అనేది ఎక్కడ లేదని అంత భ్రాంతి అంటాడు వాడు. ఇక్కడ నువ్వు ప్రయత్నమే చేయలేదు, నువ్వెవడో చెప్పడానికి. తప్పెక్కడొచ్చిందంటే దీనికి సంబంధించని వాడి మాట వీడు ప్రమాణం తీసుకున్నాడు. ఇక్కడ మరి ఫలానా ఫిలాసఫర్ చెప్పాడండి వైరాగ్యంతో ఉంటే చాలు, మంత్రాలు తంత్రాలు అక్కర్లేదు, దేవుడు ఎవడు లేడని చెప్పాడంటే ఆయనకి దీని విషయంలో మాట్లాడే హక్కే లేదని చెప్పారండి ఇంటర్వ్యూలో పీఠాధీశ్వరుడు. అది చేసిన వాడికి అది తెలుస్తుంది, అది చేసిన వాడికి అనుభవం అది ఇక్కడ. అందుకే ఆ మంత్రం చేసి అనుభవం పొందిన వాడి మాట మీకు ప్రమాణం కావాలి తప్ప ఎవడు పెడితే వాడు తర్కంగా మాట్లాడితే సరిపోదు. అందుకే మొట్టమొదట దేశికోక్తి, శాస్త్రోక్తి, నీ యుక్తి. ఉక్తి యుక్తి అని రెండు మాటలు అన్నాం, జాగ్రత్త విన్నారా? మన సంస్కృత భాషలో అందం అది. ఉక్తి అంటే మాట, యుక్తి అంటే ఆలోచన. కానీ ఉక్తి రెండు విధాలు, శాస్త్రోక్తి, దేశికోక్తి. యుక్తి నీది. దాని తర్వాత స్వానుభవం. ఈ 4 ప్రమాణాలతో సత్యం వస్తుంది అని చెప్పింది శాస్త్రం. ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి. అంటే ఒక సైంటిఫిక్ స్ట్రక్చర్తో బోధిస్తున్నాడు జ్ఞానం గురించి. అంతేగాని ఇది కాలక్షేపం స్పిరిచువల్గా ఇది వింటున్నాం అనుకోవద్దు. ఇక్కడ మనం ఎంత సీరియస్ స్పిరిచువల్ సీకర్సమో భగవంతుడికి తెలుసు. సీరియస్నెస్ ఉందా? నిజంగా మనకు ఆధ్యాత్మిక సాధనలో కాలక్షేపమే ఎక్కువ, సీరియస్నెస్ తక్కువ.
సీరియస్నెస్ లేని వాడికి గురువు చెప్పింది ఎక్కడ కొంచెం అర్థమవుతుంది ఇక్కడ. అది శ్రద్ధలో సీరియస్నెస్ అనేది ఒక భాగం. అలా గురువు వద్దకు వెళ్ళి నమస్తే నాథ భగవన్, గురువుని ఎలా ఆశ్రయించాలో చెప్తున్నాడు ఇక్కడ. నమస్తే నాథ భగవన్ శివాయ గురు రూపిణే విద్యావతార సంసిద్ధై స్వీకృతానేక విగ్రహ. అసలు ఈ శ్లోకం ఎంత బాగా చెప్తున్నాడు కదండి. నమస్తే, నమస్తే అనే మాటకి సరెండర్ టు యూ, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. సరెండర్ అవడమే నమస్తే. ఎవరికి? నాథ. సాధారణ కొన్ని సంప్రదాయాల్లో గురునామాల్లో నాథ ఉంటుంది, దీక్షానామాల్లో ఫలానా నాథ. నాథ అంటే నాకు నువ్వే నాయకుడివి, నాకు నువ్వే దిక్కు అనే భావం నాథ. భగవాన్, భగవాన్ అంటే జ్ఞానవాన్ అని ఇక్కడ అర్థం. ఇక్కడ నమస్తే నాథ భగవాన్, ఇది గురువుని ఇలా పిలవాలి, నాథ భగవాన్. శివాయ గురు రూపిణే, గురు రూపంలో ఉన్న శివుడువు నువ్వు. ఈ మాట ఎందుకన్నామంటే మొదటి గురువు శివుడేగా, ఆ జ్ఞానమేగా నువ్వు ఇస్తున్నావు కనుక శివాయ గురు రూపిణి. విద్యావతార సంసిద్ధే స్వీకృత అనేక విగ్రహ. ఇది గొప్ప మాట. మాకు విద్యని అవతరింపజేసి సిద్ధింపజేయడానికి, అవతరింపజేయటానికి దింపుట అని అర్థం. ఇక్కడ మాకు అందకుండా ఉన్న విద్యని మాకు అందుబాటులోకి దింపడమే అవతారం. విద్యని ఇలా అవతరింపజేసి సిద్ధింపజేయడానికై శివుడివైన నువ్వు అనేక రూపాలు ధరించావు. అటువంటి గురువుకు నమస్కారం. అంటే ఇప్పుడు ఒక గురువుకు నమస్కరిస్తున్నాడా, అనేక గురువులు నమస్కరిస్తున్నాడా? అనేక గురువులుగా వచ్చిన ఒక్క గురువు శివుడువు, ఆయనకి నమస్కారము అని చెప్తున్నాడు. ఇలా గురువుని ఆశ్రయించాలి, అప్పుడు గురువు ద్వారా జ్ఞానం పొందుతావు. ఇలా గురు స్వరూపము, శిష్యుని ప్రవర్తన, గురువు వద్ద మెలగవలసిన తీరు, శిష్య ధర్మములు, ఇవన్నీ స్పష్టంగా చెప్పే గ్రంథం పేరు గురుగీత. పైగా ఇక్కడ ధర్మోపదేశము గురువు ద్వారానే వస్తున్నది, మంత్రోపదేశము గురువు ద్వారానే వస్తుంది, తత్వోపదేశము గురువు ద్వారా వస్తుంది. ఉపదేశములు 3 విధములు. ఉపదేశం, దేశం అంటే మళ్ళీ కంట్రీ ల్యాండ్ అని కాదు. ఇక్కడ నిర్దేశము విన్నారు ఎప్పుడైనా? నిర్దేశించుట అంటే ఇది చెయ్యు అని చెప్పడం నిర్దేశం. ఇంకోటి కూడా ఉంది, ఆదేశించుట, ఆ దేశించుట, నిర్దేశించుట, ఉపదేశించుట. ఇందులో దేశించుట దేశించుట ఉంది కదా, అదే దేశిక అంటే అర్థం. ఇక్కడ ఉపదేశించువాడు, ఆదేశించువాడు, నిర్దేశించువాడు గురువు. ఉపదేశము అంటే సమీపానికి తీసుకువచ్చి చెప్తే ఉపదేశం. ఇలా చెయ్యు అని శాసిస్తే ఆదేశం, ఇది అని చూపించి డైరెక్ట్ చేస్తే నిర్దేశం. ఈ 3 చేసేవాడిని దేశిక అని అంటున్నాం ఇక్కడ. ఈ విధంగా దేశికుడిని ఆశ్రయించాలి. ఆయన ద్వారా తీసుకునేదాన్ని దీక్ష అని అంటారు. ఇక్కడ గురువు ద్వారా పొందేదాన్ని దీక్ష. దీక్ష అంటే అర్థం ఏంటంటే పట్టుదలగా అనుసరించవలసినది దీక్ష. ఈ దీక్ష అనే మాటకి గొప్ప నిర్వచనం మంత్రశాస్త్రం చెప్తుంది. దీయతే విమలం జ్ఞానం క్షీయతే కర్మవాసన తేన దీక్ష ఇది ప్రోక్త. మొదటి దీ అనే మాటకు అర్థం అంటే దీయతే, ఇచ్చుట అని అర్థంట. గురువుగారు ఏం చేశారంటే జ్ఞానం ఇచ్చారు. జ్ఞానం ఇచ్చారు అంటే ఒక ఆయన పాలు పోస్తాను పాత్రలో అంటాడు, అప్పుడు మీరు పాత్ర పట్టుకుంటారు. దానికి ఏం చేయాలి? పాత్ర శుద్ధి చేయాలి. అంతేగాని ఎలా ఉంటే అలా పాత్రను పట్టేస్తారా? కనుక పాలు పుచ్చుకునే ముందు పాత్ర శుద్ధి కావాలి. గురువుగారి దగ్గరికి వెళ్ళే ముందు హృదయం శుద్ధి కావాలి. అదేం గురువుగారు కానీ హృదయం శుద్ధి ఆయనే చేస్తాడు, పాలు ఆయనే పోస్తాడు. అందుకే నీ పాపరాశిని క్షయింపజేస్తాడు, దీక్షని దీయతే, జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానాన్ని ఇస్తాడు కనుక దీయతే, వాసనల్ని క్షయింపజేస్తాడు కనుక క్షీయతే అన్నారు. ఇక్కడ 2 కలిపి క్షయింపజేస్తే క్ష, ఇస్తే దీ, 2 కలిపితే దీక్ష అన్నారండి. ఇక్కడ దీక్ష వల్ల జరిగేది ఇది. అందుకే గురువుని ఆశ్రయించడం ఉన్నదే. దీన్ని బట్టి అన్నిటికంటే గొప్ప లాభం ఏంటంటే గురువు దొరకడమే గొప్ప లాభం. ఇది చాలా ప్రధానమైనది. సృష్టిలో ఎవరిని అనాథనాలయ్యా అంటే ఎవడికి గురువు లేడో వాడు అనాథట. అన్నిటికంటే గట్టి మాట్లాడు. అందుకు నా గురువు ఉన్నాడు అనుకున్నంతకాలం ఒక భరోసా ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది, నా బ్రతుకు ఇంకా పర్వాలేదు. అదే ధృతి శాంతి అని 2 భావాలు కలుగుతాయి గురువు ఉంటే. ధృతి అంటే ధైర్యం, హాయిగా అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అని చూస్తున్నాడు. శాంతి, ఇంకా కలవరపాటు ఉండదు. ఆ ధృతి శాంతి 2 కలుగుతున్నాయి. అందుకే గురువు కలవాడే కలవాడు. ఆచార్యవాన్ పురుషో వేద అనే మాటకి ఇంత అంతమైన అర్థం ఉన్నది. ఈ భావాలన్నీ కూడాను సాక్షాత్ శివుడే చెప్తున్నాడు కైలాస పర్వతంలో అమ్మ పార్వతీదేవికి గురుగీతా రూపంలో. అందుకే నేను మనం చెప్పుకున్న యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురు తస్యేతే గతితాహ్యర్థాః
ప్రకాశంతే మహాత్మనః అని మాటలు. ఎవరికి దేవుని యందు పరాభక్తి ఉన్నదో అంత భక్తి గురువుపై ఉండాలి, వారికి అర్థములు చెప్పబడతాయి అని మనకు శాస్త్రం చెప్తున్న అంశం కదా. ఇక్కడ విశేషంగా ఈ మాటను నేను మనం చెప్పుకున్నాం. ఇది శ్వేతాశ్వత ఉపనిషత్తులో కూడా కనబడుతున్న మంత్రం. కొన్ని మంత్రములు వేదములు ఎందు ఉపనిషత్తులు ఎందు ఒకే మంత్రం 2-3 ఉపనిషత్తుల్లో గోచరిస్తుంది. అయితే ప్రకాశంతే అనే మాటకు అర్థం ఏం చెప్పుకున్నాం? శాస్త్రముల్లో చెప్పబడ్డ మాటల్ని గురువులు ప్రకాశింపజేస్తారు. ఎటువంటి భక్తి కలిగిన గురువులకి మనం చెప్పుకున్నప్పుడు భక్తి అంటే మానసికోద్రేకం కాదు, వికారాలు కాదు, గురువు పట్ల దైవభావం తప్ప మరో భావం ఉండరాదు. ఇది తెలుసుకోవాల్సిన దేవభావం మాత్రమే కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, మర్యాద కలిగి ఉండాలి. అవి కలిగి ఉంటేనే, ఎందుకంటే ఆధ్యాత్మిక రంగం మానసిక ఉద్రేకాలు కాదు, తెలుసుకోండి. పూనకాలు, ఉద్రేకాలు, మానసిక వికారాలు జబ్బులు కావు. అవి ఆధ్యాత్మిక చలామణైపోతున్నాయి. ఇక్కడ వినయం ఉండాలి, సంస్కారం ఉండాలి. ఆధ్యాత్మికత మనోబలం, బలహీనత కాదు. నాయమాత్మ బలహీనైన లభ్య అని ఉపనిషత్తు చెప్తోంది. మానసిక బలహీనతలు ఆధ్యాత్మికత కాదు. పూనకాలు, ఉద్రేకాలు, నాకేదో కనబడుతోంది, పైనుంచి ఏదో కింద పడింది, ఇలాంటివి ఏవైనా వినబడ్డాయి అంటే వాడు మానసిక రోగిని అర్థం చేసుకోండి. ఇక్కడ మానసిక రోగికి ఆధ్యాత్మిక రంగంలో నో ఎంట్రీ, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ నాయమాత్మ బలహీనైన లభ్య. మరి ఎవడయ్యా ఆధ్యాత్మిక రంగంలో అర్హుడు అంటే దళిష్ట బలిష్ట అని చెప్పారు. ఇక్కడ మానసిక స్థైర్యం ఉండాలి, నిగ్రహం ఉండాలి. అటువంటి వాడు మాత్రమే అర్హుడు. ఇక్కడ ఉద్రేకాలు కావు, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది గ్రహించి శిష్యుడు ఆ విధంగా గురువుని ఆశ్రయిస్తే గురువు ప్రకాశింపజేస్తాడు అంటున్నారు. ప్రకాశింపజేయటం అంటే అర్థం ఏమిటి? నిన్న మనం చివరిలో చెప్పాం కనుక ఆ కంగారులో కొందరికి అర్థమవుతుంది కనుక వాళ్ళ ప్రారంభంలో చెప్పుకుంటున్నాం. ఇక్కడ కథితా హ్యర్థా ప్రకాశంతే, చెప్పబడిన అర్థములను ప్రకాశింపజేస్తారు. అంతేగాని గురువు కనబడగానే ఉపనిషత్తుల వాక్యాలు ఠక్కీ ఠక్కీని వచ్చేస్తాయని కాదు. వాక్యాలు రావు, అర్థాలు వస్తాయి. అంటే వాక్యములో చెప్పబడిన అర్థము గురువుని బుద్ధికి స్ఫురింపజేస్తాడు. అది ఈ మాటలో గొప్ప అందం. ఎలా స్ఫురింపజేస్తాడు అంటే దాని వృత్తాంతం ఒకటి చెప్పుకోవాలి. గురువుగారు పాఠం చెప్పడానికి కూర్చున్నారు, వేదాంత విద్య నేర్పుతున్నారు. ప్రతిరోజు వేదాంత విద్య అంటే ఒకసారి వదిలేది కాదు, నిత్యం తెలుసుకుంటూనే ఉండాలి. వేదాంత విద్య శ్రవణం మననం చేయాలి కదా. నేను గురువు దగ్గర కూర్చుని వాళ్ళు శ్రద్ధగా వింటూ ఉన్నారు. గురువుగారి దగ్గర అందరూ మంచి విద్యార్థులు ఉన్నారు, పండితులు అందరూ కూర్చుని ఉన్నారు. పాఠానికి సిద్ధమైపోయారు. గురువుగారు పాఠం చెప్పట్లేదు, చూస్తున్నారు. శిష్యులు ఏంటంటే గురువుగారు ఇంకా పాఠం చెప్పలేదు, అందరూ వచ్చేసాం కదా అంటే ఇంకొకటి రాలేదు నాయన నా శిష్యుడు అన్నారు. ఎవరు? ఒక ఆయన ఉన్నాడులే అన్నాడు. ఇక్కడ వీళ్ళు పోల్చుకున్నారు. ఆయన వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే. ఎందుకంటే అతడు గురు శుశ్రూష చేస్తున్నాడు తప్ప పాఠాలు వినట్లేదు. ఇక్కడ అంటే గురువు గారిపై భక్తి ఉంది. అది యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురు. గురువుపై భక్తి ఉంది. గురువు బాధపడకూడదు, గురువు శ్రమించకూడదు, గురువుకి నా వల్ల అపకీర్తి బాధ రాకూడదు అని ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన పని ఒకటే, బట్టలు ఉతుకుడు ఆయనకి, ఆయన కానీ అమర్చడం. ఆయన గురువుగారి వస్త్రాలు ఉతుకుతూ రావడం కొంచెం ఆలస్యమైన తుంగభద్రా నది తీరం నుంచి. ఈ కథ జరిగింది శృంగేరి యందు. ఆ గురువుగారి పేరు ఆదిశంకర భగవత్పాదు గారు. కూర్చున్న వాళ్ళందరూ పద్మపాదాచార్య, సురేశ్వరాచార్య ఇత్యాదులు. అక్కడికి రాని గురువు తోటకుడు. నేను ఆచార్య అనలేదు, తోటకడేనే అన్నాను. ఇక్కడ ఆయన ఆ సమయంలో కొంచెం ఆలస్యంగా వచ్చాడు. కానీ ఆయన వచ్చేవరకు పాఠం చెప్పిన గురువు కనగానే ఈ శిష్యులకు కొంచెం అహంకారంతో గురువుగారు ఇలా అంటున్నారు. ఆ గోడకి చెప్పడం ఎంతో వాడికి చెప్పడం అంతే సైగ కూడా చేశారు. ఎందుకు గురువుగారి దగ్గర మాట్లాడరు, బయటికి లోపల ఎన్ని అనుకుంటుంటారు గురువుల దగ్గర గురించి శిష్యులు, అవన్నీ గురువుగారికి తెలుసులేండి. ఇక్కడ సరే వీళ్ళు అహంకారం కనిపెట్టాడు ఆయన. అప్పుడు వచ్చాడు ఆయన సరిగ్గా, తోటకుడు మాట్లాడుతూ. ఆయన పేరు అసలు గిరి అని కూడా అంటారు. తిన్నగా వచ్చి ఆయన వస్త్రం ఆరవేస్తూ కొన్ని శ్లోకాల్లో వేదాంత విద్యనంతకి చెప్పేశాడు. కొన్ని శ్లోకాలు ఆయన ఎప్పుడూ వాక్యాలు చదివింది లేదు, చెప్పింది లేదు, గురువు దగ్గర దిద్దుకున్నది లేదు. హఠాత్తుగా వేదాంత సారం అంతా కూడాను కరతలా మనకల్లా అరచేతలు ఉసిరికాయలే చెప్పేశాడు మహానుభావుడు. ఇక్కడ మొత్తం అది కూడా బట్ట ఆరవేస్తూ చెప్పాడు. ఆశ్చర్యపోయి అందరూ చూస్తున్నారు. అంటే వీళ్ళందరూ పాఠాలు నేర్చుకుని ఏ అర్థము తెలుసుకోవాలనుకున్నారో, ఏ అర్థము కథితాహ యర్థ ఉపనిషత్తుల్లో ఉన్నదో అదంతా కేవలం దృష్టి మాత్రం చేత, కృపా మాత్రం చేత గురువు ప్రకాశింపజేశారండి. ఇక్కడ ఇంత వేదాంత విజ్ఞానం ఎలా చెప్పేవయ్యా అని ప్రశ్నార్థకంగా చూశారు వీళ్ళందరూ. గిరిగారు వెంటనే ఆయన మోకాళ్ళ మీద కూర్చుని గురువు దగ్గర నిలబడి విదితా కిల్ల శాస్త్ర సుధా జల్లదే మహితోపనిషత్ కథితార్థ నిధే హృదయే కలయే విమలం చరణం
భవశంకర దేశిక మే శరణం అని ఆశ్రయించాడు. భవశంకర దేశిక మే శరణం అంటే ఏ శంకర గురో నువ్వు శరణు అన్నారు ఇక్కడ. ఎందుకంటే నువ్వెవరివో నాకు తెలుసు. గురు పుంగవ పుంగవ కేతనతే. గురు పుంగవ అంటే గురువుల్లో శ్రేష్ఠుడైన వాడా, నువ్వెవరివి? పుంగవ కేతన, వృషభధ్వజుడివే నువ్వు సాక్షాత్. పుంగవ అంటే వృషభం, కేతన అంటే ధ్వజం. గురు పుంగవ పుంగవ కేతనతే, నువ్వు సాక్షాత్ వృషభధ్వజుడివైన శివుడివయ్యా, అదే శివాయ గురు రూపిణి. అది ఇప్పుడు ఈ చెప్పిన శ్లోకానికి ఉదాహరణ ఆదిశంకరుల వారి యొక్క అనుగ్రహం పొందినటువంటి స్థితి. ఇలా ఎందరెందరో ఉన్నారండి, ఒకటి కాదు. ఉదాహరణ చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. ఒక్కసారి అంతవరకు మూర్ఖుడైన వాడు, నాస్తికుడైన వాడు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి చరణాల దగ్గర ఒక్కసారి కూర్చుని బయటకు వస్తే చాలు, అది జ్ఞానం ప్రకాశించేది. ఇక్కడ ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారు చూసి ఆ చూపుతో అనుగ్రహించేవారు. అందుకే ప్రకాశంతే మహాత్మన అనే మాటకి, ఆ ప్రకాశంతే మాటకి ఇది అర్థం ఇక్కడ. అది ఈ శ్లోకం అంత విశిష్టమైనది కనుకనే ఉపనిషత్తులు దానికి అంత స్థానం ఉంది. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథాకురౌ తస్యైతే కథితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః అని చెప్తూ, వేదములు కానీ, శాస్త్రాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, మంత్ర యంత్రాది విద్యలు కానీ, శైవ శాక్తాది ఆగమాలు కానీ గురువు లేనప్పుడు ఆ విద్యలు చదివితే భ్రాంతులు కలిగి అపభ్రంశాలు అవుతాయని చెప్తున్నాడు శివుడు ఇక్కడ పార్వతీదేవితో. అపభ్రంశా సమస్తానాం జీవానాం భ్రాంతచేతసాం. ఈ మాట జాగ్రత్తగా వినవలసిన విషయం. వేద శాస్త్ర పురాణాన్ని ఇతిహాసాది కానిచ మంత్ర యంత్రాది విద్యాశ్చ శైవ శాక్తాగమాదీని ఏవైనప్పటికీ కూడా మనకు వేదాలు దొరుకుతున్నాయి, బయట పుస్తకాలు ఉపనిషత్తులు దొరుకుతున్నాయని చెప్పేసి చదివేసి వాటి ప్రకారం నువ్వు చేయాలని పాటిస్తే దానివల్ల ఏం జరుగుతుంటే భ్రాంతచేతసాం, ఇది భ్రాంతి కలుగుతుంది, భ్రమ కలుగుతుంది. అదా ఇదా ఏది, ఇది భ్రమ. రెండవది అపభ్రంశాహ. అపభ్రంశం అంటే ఒకదానికి మరొకటి అర్థమవడం అపభ్రంశం. కనుకనే గురువు లేకపోవడం చేత జీవులకి భ్రాంతి, అపభ్రంశం అని రెండు వస్తాయి. అని పుస్తకాలు దొరుకుతాయి కదా చదివడం కాదు, చదివి నీ ఇష్టానుసారం నువ్వు చేయడం కాదు. అలా చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే నాకు చదివితే అర్థమవుతుంది, అందులో ఏం చెప్పాడు చేస్తాను, ఏం పోయిందండి. ఎందుకంటే వంటల పుస్తకాలు దొరుకుతాయి, నేను వంట చేసేస్తాను అన్నట్టు ఉంటుంది. ఇక్కడ వంట పుస్తకం చూసి వంట చేయొచ్చు, యూట్యూబ్లో వంట ఛానల్ ఓపెన్ చేసి వండుకోండి పర్వాలేదు, కానీ అవి చూసి మంత్రాలు చేయకండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఛానల్స్లో కూడా వీడాక్షర సహితంగా మంత్రాలు చెప్పేస్తున్నారు. ఇదేదో బాగుందని వీళ్ళు వింటున్నారు. ఉభయులు కలిసి నరకంలో పడతారని శాస్త్రం చెప్తాను ఇక్కడ. ఎందుకంటే వన్ గ్రహించవలసిన మంత్రాన్ని నువ్వు పబ్లిక్లో చెప్పకూడదు. పబ్లిక్లో చెప్పవలసిన ధర్మము, ఉపదేశము. అంతేగాని మంత్రాల విషయాలు కాదు. వీటి మర్యాదలు పట్టుకుంటే ఏది ఎక్కడ ఎలా పొందాలో తెలియాలి ఇక్కడ. అందుకు ఆ మర్యాదలు తెలియకుండా, గురువుని ఆశ్రయించకుండా, పద్ధతి లేకుండా కానీ విద్యల్ని పట్టుకుంటే ఏ విద్య అయినా రెండు దోషములకు వస్తాయి. భ్రాంతచేతసాం అపభ్రంశ, రెండు విషయములు చెప్తున్నారు. పైగా జపం కానీ, తపస్సు కానీ, వ్రతం కానీ, తీర్థం కానీ, యజ్ఞం కానీ, దానం కానీ గురుతత్వం తెలుసుకోకపోతే సర్వం వ్యర్థం భవేత్. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞో దానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ. ఇక్కడ రెండో మాట చెప్తున్నాడు. గురువు లేకపోతే అపభ్రంశం అవుతున్నాడు, గురువు తత్వం తెలియకపోతే వ్యర్థమవుతాయి అన్నాడు ఇక్కడ. అది రహస్యం. గురుతత్వం అంటే మంత్రం గురువు ద్వారా తీసుకోవాలి, కనుక తీసుకున్నామండి సరిపోదు, గురుతత్వం తెలియాలి ఇక్కడ. గురుతత్వం అంటే గురువు యొక్క యథార్థ స్వరూపం. గురువుని వ్యక్తిగా చూడరాదు, బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. గురువు అంటే జ్ఞానం, జ్ఞానాన్ని జ్ఞానంగానే అప్రోచ్ అవ్వాలి ఇక్కడ. వ్యక్తిగా చెప్పి దానికేవో హ్యూమన్ రిలేషన్స్ అంటగంటి వికారాల్లోకి వెళ్తే వాడు భ్రష్టుడే నరకాలకు పోతాడు ఇక్కడ. అందుకు గురుతత్వం తెలియాలన్నాడు. అందుకోసమే గురుగీత, గురుతత్వం తెలుసుకోవడం కోసం. నిన్న ఎవరైనా శ్రద్ధగా విని ఉంటే గురుతత్వం స్పష్టంగా చెప్పుకున్నాం మనం ఇక్కడ. కానీ వ్యక్తిగా ఎప్పుడు చూడకూడదు, వ్యక్తి పూజలు కాదు. ఆ గురువు కూడా నన్ను ఎంతమంది పూజిస్తున్నారు కానీ నేను బహుశా అవతార పురుషుడినేమో అనుకుని అంతవరకు రామకృష్ణ అనుకునేవాడు నా పేరు కూడా జపం చేయండి అని చెప్పచ్చు. నువ్వు ఎంచుకుని దేవుడిగా అనుకోవడం ఒకటి, వాడంతటి వాడు ప్రకటించడం ఒకటి. ఈ స్వయం ప్రకటిత గురువులు ఎక్కువయ్యే యుగం పేరు కలియుగం. ఎందుకంటే కలియుగంలో దొరకని పుస్తకం లేదు. పూర్వయుగంలో కష్టం. ఈ రోజుల్లో మీకు వేదాంతం దొరుకుతుంది, ధర్మగ్రంథాలు చాలా ఉంటాయి, కానీ ధర్మజ్ఞానం దొరకవు. పుస్తకాలు దొరుకుతాయి. పుస్తకాలు దాకేందుకు సాఫ్ట్వేర్ డెవలప్ అయిన కనుక మనకి ఆన్లైన్లో అన్నీ దొరుకుతాయి. ఏది కొడితే ఉపనిషత్ పుస్తకం దొరుకుతుందండి, ఏ డ్రైవ్లోనో దొరుకుతాయి మనకి ఎక్కడికో దగ్గర. కనుక పుస్తకాలు ఎక్కువ దొరికితే
ధర్మ గ్రంథాలు దొరుకుతాయి, జ్ఞాన గ్రంథాలు దొరుకుతాయి, కానీ ధర్మజ్ఞానం రెండు ఉండవు. ఆ యుగం పేరు కలియుగం. ఎందుకంటే గురుతత్వం అవిజ్ఞాయ, గురుతత్వం తెలియకపోవడం వల్లనే అని మాట చెప్తూ తల్లాభార్థం ప్రయత్నిస్తూ కర్తవ్యశ్చ మనీషిభి, వివేకవంతుడు గురువు అనే లాభం పొందడానికి ప్రయత్నించాలి సుమా అని చెప్తూ, పైగా ఇందాక నువ్వు ప్రశ్న వేసేవే, ఇందాకంటే నిన్నలేండి మనకి ఏం ప్రశ్న, దేహి బ్రహ్మం ఎలా అవుతాడు అంటే, దేహి బ్రహ్మ భవేద్యస్మాత్ త్వత్కృపార్థం వదామి తత్, సర్వపాప విశుద్ధాత్మ, సర్వపాపముల నుంచి తొలగిన శుద్ధమైన ఆత్మ కలవాడు బ్రహ్మం అవుతాడు. అంటే మనస్సు క్షాళనం కావాలి. మన క్షాళనకి శ్రీ గురు పాదసేవన, గురు పాదసేవన గొప్ప మార్గము. ఇది గొప్ప విషయం చెప్తున్నాడు చూడండి. సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః గురు పాదోదకం పీత్వా శేషం శిరసి ధారయత్. ఎవరైతే నీకు భగవంతుడి గురించి చెప్తున్నాడో వాడు గురువు. ఇది ఒక డెఫినేషన్ చెప్పుకోండి, ఇంకేమీ లేదు. నిన్న విష్ణువే చెప్పాడు ఈ మాట బ్రహ్మాండ పురాణంలో. పరమాత్మ గురించి చెప్పేవాడు గురువు. అది సగుణ బ్రహ్మంగానో నిర్గుణ బ్రహ్మంగానో భగవంతుడి గురించి నీకు చెప్తూ నీ మనస్సును భగవంతుడి వైపు తిప్పేవాడు గురువు. అంటే ఒకటే గురువుకి డెఫినేషన్. నీ మనస్సును భగవంతుడి వైపు తిప్పాలి, తన వైపు తిప్పుకోవడం కాదు, భగవంతుడి వైపు తిప్పాలి. వాడు గురువు. ఇక్కడ గురువుని చూస్తున్న ప్రతిసారి భగవంతుడి వైపు తిరగాలి. గురువు మీద మోహం పట్టడం కాదు, భగవంతుడి మీద తపన పడాలి, భక్తి పెరగాలి ఇక్కడ. అందుకే భగవంతుడి వైపు తిప్పేవాడు గురువు. ఈ మాట నేననలేదు, మా ప్రహ్లాదుడు అన్నాడు అని సుఖయోగీంద్రుడు చెప్పాడు. కుంభినీధము చెప్పాడు గురుడు గురుడు, తండ్రి హరిజేయుడు మనియడి తండ్రి తండ్రి. ఎవరు విష్ణువు గురించి చెప్తాడో వాడు గురుడు నాయన అని చెప్పారు ఇక్కడ. కానీ అటువంటి గురువును నువ్వు ఆశ్రయించి ఆయన యందు ఎలా ప్రవర్తించాలి, అక్కడి నుంచి మారిపోవాలి నీ జీవితం. ఆ గురువుని ఆశ్రయించిన తర్వాత గురువు పాదాల జలాన్ని, కడిగిన జలాన్ని ముందు తాగి తర్వాత శిరస్సు మీద చల్లుకున్నాడు. గురు పాదోదకం పీత్వా శేషం శిరసి ధారయత్. అలా చేస్తే సర్వతీర్థ స్నానం చేసినంత ఫలం లభిస్తుంది సుమా. అంతేకాదు, సాధారణంగా బురద అంటుకుంటే ఎన్ని చెంబులు నీళ్ళు పోయాలి. నీ మనస్సు కంటే పాపం అనే బురద అంటుకోవాలంటే గురుపాద జల పానం చేసి జల్లుకుంటే జల్లిపోతుంది అన్నాడు. శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజస, జ్ఞాన తేజస్సును దీపింపజేస్తుంది. గురు పాదోదకం సమ్యక్ సంసారార్ణవ తారకం, సంసారం అనే సముద్రం నుంచి దాటిస్తుంది అని చెప్తూ, గురు పాదోదకం తిన్న, గురువు యొక్క ఉచ్చిష్టం భుజించిన, గురువు యొక్క మూర్తిని ధ్యానించిన, గురునామాన్ని జపించిన వాడు సిద్ధుడవుతాడు అని చెప్తున్నారు. గురు పాదోదకం పానం గురువు ఉచ్చిష్ట భోజనం, గురువు యొక్క ఉచ్చిష్టాన్ని భుజించిన. ఉచ్చిష్టం అనేది గురువు తినగా మిగిలినది. ఇది ఒక పెద్ద రహస్య విజ్ఞానం. ఇది తెలియాలంటే ఒక్కసారి భాగవతంలోకి వెళ్ళాలి. ఒక్కొక్క దానికి ప్రమాణాలు ఎన్ని గ్రంథాలు ఉంటాయో. నారదుడు వారు చెప్తున్నారు ఈ కథని, వ్యాసుడు వారితో చెప్తున్నారు. ఇది కూడా ఏమనంటే, చాలా కాలం క్రితం, ఈ కల్పన నాటి కథ కాదని చెప్పేది, ఇదివరకు కల్పాలలో ఒకనొక పరిచారకుండే దాసి, అంటే ఆ ఇంట్లో అంటు తోముతూ బట్టలు ఉతుకుతూ పనిచేసే ఒకనొక వ్యక్తి. ఆ దాసీకి నేను పుత్రుడిగా పుట్టాను. ఎవరు? నారదుడు వారు ఆ కల్పంలో దాసీపుత్రుడు. దాసీపుత్రుడు నేను మా అమ్మతో పాటు పెడితే ఇవి సహాయాలు చేసేవాడిని. ఒకప్పుడు కొందరు మహాత్ములు చాతుర్మాస్య దీక్ష చేస్తూ ఉన్నారు ఇక్కడ. అలాంటి మహాత్ములు చాతుర్మాస్య దీక్షాకాలంలో వారు గోష్ఠిలో జ్ఞానం ఇవి బోధిస్తుంటారు, భగవజ్ఞానాన్ని బోధిస్తుంటారు. అప్పుడు పిల్లవాడు కూర్చుని వినేవాడు అవన్నీ కూడా. విన్నాడంటే, అంతేగాని వాళ్ళు వినాలని వెళ్ళలేదు. చూడండి ఇక్కడ, వినాలని వెళ్ళలేదు, గురువుని ఆశ్రయించాలని వెళ్ళలేదు. ఈ కథను అందరూ జాగ్రత్తగా వినాలి. ఒక్క కథ వినాలని, గురువుని ఆశ్రయించాలని వెళ్ళలేదు. అమ్మతో పాటు వెళ్ళాడు, వెళ్ళి కూర్చున్నాడు. ఆ కూర్చోవడంతో ఒక్కొక్కటి వినగా 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 వాళ్ళ పరిధిలో కూర్చోవడంతో మనస్సులో మార్పు వచ్చింది. ఇది సత్సంగం. అనుకోకుండా దొరికిందండి మహానుభావుడికి. అలా క్రమంగా అతను మార్పు వచ్చింది. 4 నెలలు విన్నాడు. 4 నెలలు విన్న తర్వాత ఒక్కసారి గురువులు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఏడుపు వచ్చింది. అరే, గురువు వెళ్ళిపోతుంటే ఏడవాలంటే ఎంత సంస్కారం ఉండాలండి అంటే అక్కడ ఒక మాట రాస్తాడు. నేను వాళ్ళ దగ్గర కూర్చుని వినాలని బుద్ధి కలగడానికి కారణం ఏంటంటే, వాళ్ళు తినగా మిగిలింది నేను తినడం చేత నా చిత్తం శుద్ధమై వారి మాటల యందు శ్రద్ధ ఏర్పడింది. వారి మాటల యందు శ్రద్ధ, ఆ శ్రద్ధ కలిగి అప్పటి నుంచి నాకు మనసులో పరిణామం వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోతుంటే బాధపడ్డాను నేను. ఇన్నాళ్ళు హాయిగా గడిచింది, మీరు వెళ్ళిపోతారా అని ఏడిచాడు. ఏడిస్తే వాళ్ళు జాలి కలిగి ఒక భగవన్ మంత్రాన్ని చెప్పి, ధ్యానించవలసిన భగవన్మూర్తిని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు.
అది సాధన చేస్తూ ఉన్నాడు మహానుభావుడు. కొంతకాలానికి విష్ణు దర్శనము జరిగింది. ఆయన విష్ణువు చెప్పిన ప్రకారంగా ఇంకా పూర్ణస్థితికి వెళ్ళి ముక్తి పొందాడు. తర్వాత జన్మలో ఆయన జీవన్ముక్తుడై నారదునిగా అవతరించాడు. ఇది పూర్వకల్పంలో జరిగిన కథ. అంటే సత్సంగం యొక్క ప్రభావం చెప్పాలని ఇంతకంటే గొప్ప విషయం చెప్తాం. సత్సంగం ఏదోలా సత్పురుషులతో సాంగత్యం. వాడు విడిచిపెట్టినటువంటి ఉచ్చిష్ట భోజనం యొక్క మహిమని ఇక్కడ గురో ఉచ్చిష్ట భోజనం. అయితే ఇది తెలుసుకుంటే మరి కొత్త వస్తున్నాయి. ఎక్కడెక్కడ జాగ్రత్త పడాలి కలియుగంలో. ఇంకా ఒకసారి రమణ మహర్షి భోజనం చేస్తున్నట్ట. కిటికీ దగ్గర పెద్ద హడావిడి. ఆయన ఎప్పుడు పరిశీలించలేదు. ఒకరోజు అడిగారు, ఏమిటి ఇంత హడావిడిని? మీరు తిన్న వెంటనే వచ్చి విస్తర్లెత్తాలని తహతహ, మిగిలిన తినేయాలని తాపత్రయం. అప్పటి నుంచి ఆయన ఒక మెతుకు కూడా మిగల్చకుండా జాగ్రత్తగా తిని ఆ విస్తరి తానే ఎత్తుకున్నట్ట. ఎందుకంటే అసలు ఉపదేశాలన్నీ పోయి ఇవి మిగులుతాయండి ఇక్కడ. ఇలాంటి వాళ్ళు పొలోమని గురువుల దగ్గర చేరిపోతూ ఉంటారు. వాళ్ళకి అపకీర్తి తెస్తూ ఉంటారు ఇక్కడ మానసిక వికారాలు. అయితే వీడి చిత్తం శుద్ధి కాదు. అది తినేస్తే ఏదో జరిగిపోతుంది అనుకుని వెళ్తున్నాడే తప్ప అమాయకత్వం లేదు అందులో. మరి గమనించారు లేదు. కాబట్టి అటువంటి వికారాలు మాత్రం మనకి ప్రోత్సహించకూడదండోయ్. ఇంక గురువు తింటుంటే ఎప్పుడు వదులుతాడా? చూసారా, మెతుకు కూడా వదలకుండా తినేసాడని ఆయన మీద మళ్ళీ చూస్తూ ఇలాంటి వికారాలు మళ్ళీ కూడదు ఇక్కడ. అందుకే అలాగని గురువు చిష్టించడం మంచిదే, కానీ అది మనోధికారం కాకూడదు. ప్రతిదీ కూడా మనకి పాతివ్రత్యంలో కూడా ఇలాంటి విషయాలు ఉంటే మీరు నమ్ముతారో లేదు. భర్త తినగా మిగిలిన తింటే మంచిది. ఆమె భర్త ఏం గొప్పవాడు కాళ్ళండి. భర్త గొప్పవాడు, డిగ్రీలు ఎక్కువ ఉన్నాయో అనవసరం, నీకు భర్త అది ముఖ్యం. అలాగే తల్లిదండ్రులు, గురువు, ఇవన్నీ రహస్య విషయాలు శాస్త్రంలో చెప్తాయి. ఇది మామూలు లాజిక్ అర్థం కాదు. తల్లి తండ్రి పట్ల భక్తి ఉన్న జీవితంలో చాలా మార్పు వస్తుంది. కొందరు అనుకుంటారు, క్షేత్రాలు తిరగట్లేదు, తీర్థాలు తిరగట్లేదు, మా అమ్మ నాన్న సేవించినప్పటికీ అయిపోతుంది అని బాధపడే వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళంత భాగ్యవంతులు మరొకరు లేరండి ఇక్కడ. మాతృభక్తి, పితృభక్తి, ఈశ్వర భక్తి అనే శాస్త్రం చెప్తుంది. మాతా పిత ఆచార్య 3. ఈ మాట భీష్ముడు ధర్మరాజుకి చెప్తూ భారతంలో చెప్తాడు. నువ్వు త్రేతాగ్నులు, త్రిమూర్తులు, త్రిశక్తులు అంటావే, తల్లి తండ్రి గురువు మించి త్రేతాగ్నులు లేవు, త్రిమూర్తులు లేరు, త్రిశక్తులు లేరు అని చెప్పారు. ఇక్కడ 3 చాలు అన్నాడు. ఇక్కడ తల్లి తండ్రి గురువు అలా చెప్తారులేండి పురాణాల్లో అని మనం అంటాం. వాటికి ఎంత మహిమ ఉంటుందో అంటే, తల్లి తండ్రి, నా తల్లి పెద్ద ఉపాసకురాలు, సిద్ధపురుషురాలు కాకపోవచ్చు, తండ్రి కూడా సిద్ధపురుషుడు కాకపోవచ్చు, కానీ నీకు తల్లి తండ్రి, ఆ తల్లి తండ్రిని భావానికి ఒక శక్తి ఉంది. ఇది ఒక రహస్యం. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక సంఘటన. ఒక ఆయనకి వ్యాపారంలో భయంకరమైన లాస్ వచ్చింది. అప్పటి వరకు కోట్ల అధిపతి. అయితే రేపో మాపో ఏదో కేసు ఉంది. ఆ కేసులో అతనికి నెక్కితే కానీ వేవి రావు మళ్ళీ తిరిగి వెనక్కి. ఇలాంటి పరిస్థితుల్లో జ్యోతిష్యం చూపించుకోవడానికి వెళ్ళాడు. ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళకంటూ ఆస్థాన జ్యోతిష్కులు ఉంటారు, తెలుసుకోండి. బయట సెక్యులరిజం మాట్లాడేటువంటి రాజకీయ నాయకులకు కూడా ఆస్థాన జ్యోతిష్యులు ఉంటారు. వాళ్ళు చెప్పిన ప్రకారం యాగాలు చేసుకుంటారు, పదవిలోకి వస్తారు, హిందూ మతాన్ని దెబ్బతీస్తూ ఉంటారు. అలాంటి నాయకులు ఎక్కువ మీరు చూసి ఉంటారు ఇక్కడ. అలాగే ఆయనకు కూడా ఒక ఆస్థాన జ్యోతిష్కుడు ఉన్నాడు. ఆయన వెళ్ళి చూపించాడు. ఆయన చూస్తూ దీనికి కొన్ని పరిహారాలు ఉన్నాయి, ఇప్పుడు నీ గ్రహస్థితి బాగలేదు, పరిహారాలు చేసే టైం లేదు, ఆ పరిహారాలకు ఇంత కాలం కావాలి, ఇన్ని ఉన్నాయి గ్రహ దోషాలు పోవడానికి, అంత టైం లేదు. ఒక్క ఉపాయం ఉంది చెప్తాను విను. నీ అమ్మ నాన్న ఉన్నారంటే, నాన్న పోయారంటే అమ్మ ఉన్నది. అమ్మ ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉన్నారండి, ఈయన అహ్మదాబాద్లో ఉన్నాడు. ఇది ఒక పని చేయి, ఇప్పటికిప్పుడు ఫ్లైట్లో వెళ్ళి మీ అమ్మ కాళ్ళు కడిగి ఆ నీరు జల్లుకుని తీర్థం పుచ్చుకుని రా, అంతే చెప్పాడు ఆయన. ఆ పని చేసి రాగానే ఈయన కేసులు గెలిచి ఆస్తి వచ్చింది. అంటే పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అది అనేది. లేచిన వెంటనే తల్లిదండ్రులు దండం పెట్టడం, గురువుకి నమస్కారం చేయడం అనే దానికి అంత శక్తి ఉంటుంది. తల్లి తండ్రి గురువు అనే భావంలో అంత గొప్పది ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎంత వేదాంతం వెళ్ళిపోయి ఎన్ని మంత్రాలు జపించు, అవి ఏ నోటి నుంచి వచ్చాయో ఉపాధిని నువ్వు ఒక్కసారి ఆ గౌరవంతో చూడగలిగితే అందులో ఉన్న ఈశ్వర శక్తి, మంత్రశక్తి అంతా కూడా అనుగ్రహిస్తుంది. నేను గురువు ఒక మంత్రం ఇచ్చాడంటే తాను పొంది నీకు ఇచ్చాడు కాదు, తాను పొంది సాధన చేసి అది తానై నీకు ఇచ్చాడు. ఆ జ్ఞానం తానైపోయాడు, తానై నీకు ఇచ్చాడు. అందుకే అతను సిద్ధుడు, అతని శరీరం మంత్రస్వరూపం, ఆ మంత్రశక్తి నీకు ఇస్తున్నాడు. అందుకే గురువు యందు ఆ దేవత ఉంది, ఆ జ్ఞానం ఉంది. ఈ భావంతో గురువుని ఆశ్రయించాలి. అందుకే గురుపాదోదకానికి ఇంత గొప్ప విషయం అని చెప్తున్నాడు శాస్త్రంలో. అంటూ ఇంకో మాట అంటున్నాడు, కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం. నేను కాశీకి వెళ్ళి ఉండలేదు అనుకోకు, గురువు ఎక్కడున్నాడో అదే కాశీ.
కాశీక్షేత్ర నివాసశ్చ జాహ్నవీ చరణోదకం. గురు పాదోదకమే జాహ్నవి. గురు విశ్వేశ్వర సాక్షాత్. గురువే విశ్వనాథుడు. మరి కాశీకి వెళ్ళి వాసం చేస్తే విశ్వనాథుడు ఏమిస్తాడు? మీ అందరికీ తెలుసు కదా, కాశీలో ఏమిస్తాడు విశ్వనాథుడు? తారకం బ్రహ్మ. తారకం అంటే మోక్షకారకం. మోక్షకారకమైన విద్య ఇచ్చే గురువు ఏమయ్యాడు? ఆయన ఉన్న చోటు కాశీ అయ్యింది, ఆయన పాదోదకం గంగ అయ్యింది, ఆయన విశ్వేశ్వరుడు అయ్యాడు, ఆయన ఉపదేశం తారకం అయ్యింది, నిర్ముక్తి వచ్చింది పోవడం. ఇది గురువు యొక్క మహిమండి. అలా ఆశ్రయించడం చెప్తున్నారు ఇక్కడ. అది గురువు దగ్గర శుశ్రూషలు స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని 4 రకాల శుశ్రూషలు చెప్పారు. స్థాన శుశ్రూష అంటే గురువు ఎక్కడున్నాడో ఆ స్థానాన్ని బాగు చేయడం, ఆ స్థానాన్ని ఆయనకు అనుకూలంగా ఉంచడం స్థాన శుశ్రూష. అదేవిధంగా అంగ శుశ్రూష, అది దేహానికి రోగాది బాధలు లేకుండా చూడడం ఒకటి. ఈ అంగ శుశ్రూషకు శాస్త్రీయమైన మనకు అర్థం ఏంటంటే, ఆయన ఏ భగవంతుని ధ్యానిస్తూ ఉన్నాడో ఆ భగవంతుని ఆయన చెప్పిన ప్రకారంలో ధ్యానించడం కూడా అంగ శుశ్రూష అన్నారు. ఇది కూడా. రెండవది భావ శుశ్రూష, అంటే గురువునే తల్లి తండ్రి ఇత్యాది భావాలతో ఆశ్రయించడం. ఎందుకంటే తల్లి తండ్రి కంటే గురువు ఒక మెట్టు పైనట. ఎందుకంటే తల్లి తండ్రి వల్ల ఈ జన్మ వచ్చింది. గురువిచ్చే జన్మ దీక్షా జన్మ, కానీ గురువు నీకు 2వ జన్మనిస్తున్నాడు. అయితే తల్లి తండ్రి ఇచ్చిన జన్మ మళ్ళీ జన్మ ఇవ్వచ్చు, మరణము జన్మ ఇవ్వచ్చు. కానీ గురువు ఇచ్చే జన్మ మరి జన్మించకుండా చేస్తుంది కనుక గురువు ఇంకా గొప్పవాడయ్యాడు. గురువు పట్ల అటువంటి తల్లి తండ్రి మొదలైన భావనలు చూపించడం ఏదైతే ఉన్నదో, మాతృపితృ దైవ భావన తప్ప మరొక భావన గురువు పట్ల ఉండరాదు. తల్లి తండ్రి దైవం మాత్రమే, కానీ మోహాలు సంఘాలు కాదు. ఇది తెలుసుకోవాల్సింది. మరి ఆత్మశుశ్రూష, ఆత్మశుశ్రూష గురువుకి ఏది ప్రీతో అది చేయుట. అంతేకాదు గురువు ఎలా స్వస్వరూప స్థితిలో ఉంటాడో ఆ స్వరూపాన్ని పొందే ప్రయత్నం ఆత్మశుశ్రూష. 2వ అర్థం. ఈ 4 రకాల శుశ్రూషలు చేయాలి. అటువంటప్పుడు గురుసేవ గయా ప్రోక్త. ఎప్పుడైనా గయ వెళ్ళారా? గయలో అక్షయ వటవృక్షం ఉంటుంది, విష్ణుపాదం ఉంటుంది. అక్కడ ఏది తర్పణం చేసినా అక్షయమవుతుందిట. కానీ గురు సేవయే గయాక్షేత్రం. అక్షయ వటవృక్షం గురువు శరీరం. దేహ అక్షయోవట తత్పాదం విష్ణుపాదం స్యాత్. అని పాదమే విష్ణుపాదం. అక్కడ నువ్వు మనస్సును దత్తం చేయాలన్నాడు. అక్కడెక్కడ పిండం పెడతావు, ఇక్కడ మనస్సు పెట్టే దత్త మనః తతం. అందుకే గురువు యొక్క మూర్తిని తలంచుకున్న, గురు వాక్యాన్ని స్మరించినప్పటికి కూడా సిద్ధి కలుగుతుంది అని చెప్తూ, గుకారశ్చాంధకారో హి రుకారస్తేజ ఉచ్యతి. చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకం, గురుగీత నుంచి డీరైవ్. గురు అనే మాటకి గుకారం అంధకారం, రుకారం తేజస్సు. అంధకారాన్ని తేజస్సు ఎలా పోగొడుతుందో అజ్ఞానాన్ని అలా పోగొడతాడు కనుక అజ్ఞానం గ్రాసకం బ్రహ్మ. ఇలాంటి నిర్వచనాలు గురు శబ్దానికి చాలా చాలా చెప్పారు. ఇంకో మాట చెప్తారు, గుకారశ్చ గుణాతీత రూపాతీతో రుకారక. గుణాలకు అతీతుడు అనేది చెప్పేది గు, రూపాలకు అతీతుడు అని చెప్పేది రు, కలిపితే గురు. అంటే గుణములకు రూపములకు అతీతమైన బ్రహ్మమే గురువు అని తెలుసుకోవాలి. ఇక్కడ ఆ బ్రహ్మతత్వాన్ని చెప్పేవాడు గురువు. అసలు గురు అనే మాట బీజాక్షర శక్తి కలిగింది. ఇది పెద్ద రహస్యం అండి. ఇది గురువుగారు గురువుగారు అనడం కాదు. ఇక్కడ గురు 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 అని నువ్వు 10 మార్లు అంటూ ఉంటే అక్షరానికి శక్తి ఉంది. ఇక్కడ గకార ఉకార రకార ఉకారం అనుకో శక్తి ఉంది అన్నాడు. ఇక్కడ గకారం ప్రాధాన్య బీజం, ఉత్తమ స్థితినిస్తుంది గకారం. అందుకే ఉత్తమ స్థితి పొందే గట్టితనానికి సంకేతం గకార ప్రియుడని గణపతి. ఉకారము అనేటువంటిది విష్ణువాచకం అని చెప్పారు. ఇక్కడ రకారం అగ్నిబీజం, అక్కడ మళ్ళీ ఉకారం ఉంది. కానీ గణేశ అగ్ని ఈ 2 స్వరూపములతో ఉన్నటువంటి విష్ణువే గురువు. గురు శబ్దానికి ఇంత అర్థం ఉంది. అది గురువు గురువు అనే మాటకు చాలా విశేషం. అందుకే గురుభ్యో నమః అనేది ఒక మంత్రం అండి, తెలుసోలేదు. సద్గురువు కలగాలంటే గురుభ్యో నమః అని జపం చేసినట్లయితే గంగా యమునుల మధ్య సిద్ధాశ్రమాల్లో ఉండేటువంటి గురుమండలం స్పందిస్తుంది ఆ సాధకుడి పట్ల, కనెక్ట్ అవుతాడు వాడు. కానీ గురుభ్యో నమః అని జపం చేసేవాడికి సిద్ధమండలం కనెక్ట్ అవుతుంది. ఆ మంత్రం జపం చేసుకోవాలి. ఇక్కడ గురుభ్యో నమః అని పెద్దవాళ్ళు వేదం చదివినా ఏం చదివినా చాలా గణాన అంతా గణపతికి హవామహే హరి ఓం శ్రీ గురుభ్యో నమః అంటారు. ఇక్కడ శ్రీ గురుభ్యో నమః అంటే మాట వరుసగానే వదిలేసేది కాదు, దాన్ని జపం చేయొచ్చు. ఇది గురుమంత్ర జపం అని ఒకటి ఉన్నదండి. గురుమంత్ర జపం, గురుమంత్రం అనేది మంత్రశాస్త్రంలో కొన్ని ఉన్నాయి. అందులో శ్రీ గురుభ్యో నమః ఒకటి, శివాది గురువే నమః ఒకటి, మరొకటి గురువు పాదుకా మంత్రాలు ఇస్తాడు. గురు పాదుకా మంత్రం ఒకవేళ దీక్ష తీసుకుంటే
ఆ గురుపాదుక మంత్రం ఇట్సెల్ఫ్ మహామంత్రం. ఒకసారి నెత్తి మీద పెట్టుకుని వదిలేసి మిగిలిన జపం చేసుకోవడం కాదు. ఆ పాదుకని మాత్రం కనీసం 12 మార్లు ఎప్పుడైనా ఒకసారైనా జపం చేయగలిగితే సిద్ధండి. అంత విశేషం. దక్షిణామూర్తి కల్పంలో ఒక మాట చెప్తాడు, గురుపాదుక మంత్రాన్ని 12 మార్లు జపం చేసి ఆ తర్వాత నన్ను కానీ ఉపాసన చేస్తే వాడు సిద్ధి పొందుతారు అన్నాడు. పైగా షట్చక్రాల్లో ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క స్థానం ఉంది. గురువు స్థానం ఎక్కడో తెలుసా? అన్నిటికీ పైన సహస్రారం, శిరస్సు గురువు యొక్క స్థానం. అయితే గురువు అంటే ఏమిటో మళ్ళీ చెప్తున్నారు. పరమాత్మ యొక్క స్థానం ఇక్కడ సహస్రార స్థానం అయింది. అందుకే అది గురుస్థానం. అందుకే గురుపాదుకులు పెట్టుకోవడం అనే అలవాటు ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఉపాసకులు. వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. 2 చేతుల్ని మృగీ ముద్ర చేసి ఇక్కడ పెట్టుకుంటారు. మృగీ ముద్ర మనస్సుకు సంకేతం. అదే నా మనస్సుని నేను గురుపాదముల యందు ఉంచుతున్నాను. ఆ గురుపాదముల్లోనే సర్వదేవతలు ఉంటారు. ఎందుకంటే శివశక్తి స్వరూపమే గురుపాదం. అందుకని ఫలానా పేరున్న గురువు గారి యొక్క చర్మరూపమైన పాదమనేది కాదు, అది శివశక్తి తత్వమే. అందుకే వందే గురు పదద్వందం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రిపురం మహా. కానీ గురు ధ్యానం అనే ఒక ప్రాసెస్ ఉందండి. గురు ఉపాసన ఒక ప్రాసెస్. గురువు పట్ల గౌరవభావం కలిగి ఉండడమే కాదు, గురువు ఉపాసన ఉంది, గురు మంత్రం ఉంది. కానీ గురుమంత్రం సాధన చేసిన వాడికి అన్ని మంత్రాలు వశ్యమైపోతాయి. గురుమంత్రాల్లో కన్నా పెద్ద గురుమంత్రం శివాయ గురువే నమః. అది గట్టిగా చేయగలిగితే వాడికి శివుడు ఏ మంత్రం ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు. అలాగే శివాది శ్రీ గురుభ్యో నమః, ఒట్టి శ్రీ గురుభ్యో నమః. అసలు గురువు అనే మాటలోనే ఏదో మహాశక్తి ఉన్నదయ్యా ఇక్కడ. అది గురువు అనే అక్షరమే మహామంత్రం. అయితే నీ గురువుకు ఒక పేరు ఉంటుంది. గురువుకి జన్మతః వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి ఉంటుంది, గురువుకి దీక్షానామం ఒకటి ఉంటుంది. ఆ నామం ఉచ్చరించిన మంత్ర జపమే అన్నాడు ఇక్కడ. అది గొప్ప విషయం అండి ఇక్కడ చూపిస్తున్నది. అది ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం. అది దేవతలు కూడా గురువులను ఆరాధన చేస్తారు తెలుసా అన్నాడు. దేవతలకు కూడా ఆచార్యుడు ఉంటాడు, కానీ దేవతలు కూడా గురువుని ఆశ్రయిస్తారు, గురువుని ఆరాధన చేస్తారు. అది దేవతలకు ఆచార్యుడు ఉన్నాడా లేదా అండి? చెప్పండి ఎవరైనా. దేవతలు గురు బృహస్పతి, ఆయన లేకపోతే ఏమవుతుంది వాడు బతుకు. ఎప్పుడు గురువు గమనింపు ఉంటే వాడు బ్రతుకు హాయిగా ఉంటుంది. బుద్ధి దారి తప్పితే గురువు హెచ్చరిస్తాడు, హెచ్చరించేవాడు గురువు. బుద్ధి సక్రమంగా ఉంటే ఆశీర్వదిస్తాడు, మార్గం చూపిస్తాడు. అందుకే ఎంత పెద్ద స్థాయిలో ఉంటే వాడికి అంతగా గురువు అవసరం ఉంటుంది. పతనం కాకుండా కాపాడేవాడు గురువు. అందుకే అంత దశరథ మహారాజుకి, అంత ఇక్ష్వాకు వంశానికి వశిష్ఠుడు గురువుగా నిలబడ్డాడు. అందుకే అవతార పురుషుడైనా సరే గురువు లేనిది శోభిల్ల లేనిది చెప్పడానికి తాను గురువులను ఆశ్రయించాడు, తాను గురువులను శుశ్రూష చేశాడు. కృష్ణ పరమాత్మ గురువుని ఎలా ఆశ్రయించాడంటే భాగవతం చదవండి. ఆయన జగద్గురువు. జగద్గురువైన కృష్ణుడు సాందీపుని ఎలా ఉపాసన చేశాడు అనేటువంటిది కుచేలోపాఖ్యానంలో మనకు కనబడుతుంది ఇక్కడ. అందుకే మనం గురువుగారిని ఎలా ఆశ్రయించుకున్నాం, కుచేలా గుర్తుందా అని చెప్తున్నాడు. ఇంతకీ కుచేలుడు వెళ్ళింది దేనికి? ఎందుకు వెళ్ళాడు కుచేలుడు చెప్పండి. ఎన్ని మార్లో కృష్ణ గారు విన్నారు కదా, ఒక్కరైనా సరిగా ఈ రోజుకి చెప్పుకుంటే మంచిది. ఆ డబ్బు కోసం. కానీ మీరు జాగ్రత్తగా వింటే, మనం దరిద్రంలో ఉన్నాం, నీ మిత్రుడు మహాసంపన్నుడు, ఆయన దగ్గరికి వెళితే ఆయన ఏదైనా ఇస్తాడు. కానీ దరిద్రంలో ఉన్నప్పుడు మిత్రుని అడగడం, అందులో అలాంటి వాళ్ళని అడగడం తప్పులేదు కనుక వెళ్ళు అన్నది ఆవిడ ఉద్దేశం. అది గృహస్థుగా తన ధర్మం కూడా అది. కానీ తను మాత్రం ఉత్తమ శ్లోక దర్శన లాభార్థం అన్నాడు ఇక్కడ. ఉత్తమ శ్లోకుడు అంటే, ఆయనకంటే ఉత్తమ శ్లోకుడు ఎవడంటే పరమాత్మ. ఆయన చూడాలని బయలుదేరట్టు, ఈయనకి లాభం అది. అంటే గృహస్థ ధర్మ ప్రకారం వాళ్ళు ఆవిడ చెప్పినట్టు చేస్తాడు, అది మామూలు. అసలు అది చూసారా, 2 ఉన్నాయి ఇక్కడ. కానీ బ్రతుకు తెరువు కోసం ఆశ్రయించిన ఒకటి, బ్రతుకు లక్ష్యంగా ఆశ్రయించిన ఒకటి. కనుక పరమాత్మని దర్శిద్దామని వెళ్ళాడు. అసలు ఇప్పుడు పరమాత్మ నన్ను ఆదరిస్తాడా ఇలా అనుకుంటూ వెళుతున్నాడు. తీరా వెళ్ళేటప్పటికీ పరమాత్మ దగ్గర ఉన్నాడు. ఆయన అడ్డేవాళ్ళు లేడు, ఆపేవాళ్ళు లేడు. అంటే ఆయనే కావాలని వెళితే ఎవడు అడ్డుకోలేడు, ఎందుకంటే ఆయన లాగుతాడు నేను ఇక్కడ. తీరా చేరేకి ఏమైంది, ఎందుకు వెళ్ళాడు, వాళ్ళ ఆవిడేం చెప్పిందో అడగలేదు. ఆయన అడగనిచ్చాడైనా వస్తువుని గాఢాలింగనం చేసుకుని కూర్చోబెట్టాడు. దానితోనే తను మర్చిపోయాడు. ఆ తర్వాత కాళ్ళు గడిగాడు. ఆయన చూడండి మహానుభావుడు, కాళ్ళు గడి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టినప్పుడు నేను ఇప్పుడు చాలా గొప్పవాడిని, ద్వారకా అపరాధీశుడిని, అదిగో ఆ సీట్లో కూర్చో అనకుండా తానున్న మంచంపై పక్కన కూర్చోబెట్టుకుని చెయ్యి పట్టుకుని చేతులు ఒళ్ళో పెట్టుకున్నాడు. ఎంత గొప్ప స్వామి!
అమాని మానదో మాన్య అంటే ఎంతకంటే ఏమిటన్నది ఇక్కడ. ఆ కూర్చోబెట్టుకుని కబుర్లు ఆడాడు. ఎలా ఉన్నావు, ఏమిటి విశేషాలు, నీకు ఒక కథ గుర్తుందా, మన చిన్నప్పుడు జరిగింది ఒకటి తెలుసా నీకు అన్నాడు. ఈయనేం అడగనే లేదు, చెప్పేస్తున్నాడు. అప్పుడు మన గురుగారి దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగా జరిగింది. ఒకరోజు అనుకుంటా మనందరం కలిసి సమిధలు కుశలు తీసుకుని అడవికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం కారుమబ్బులు కమ్మేసి ఈ వర్షంకి మనం ఎక్కడో ఆశ్రయించి అడవిలో ఉండిపోయాం. సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతోంది. మన గురువుగారు మనల్ని వెతుక్కుంటూ దీపం పట్టుకుని వచ్చారు. వచ్చి మనల్ని చూసి, మీ గురుభక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను, మీకు నా విద్యలన్నీ భాషించడమే కాకుండా జీవితాంతం ధనానికి కానీ ఇంక దేనికి కానీ లోటు లేకుండా ఉంటారు అని ఆశీర్వదించారు. గుర్తుందా అని అడిగాడు కృష్ణుడు. చూడండి ఇక్కడ ఎంత గొప్పగా అడిగాడు. అంటే నువ్వు ధనార్థం మీ ఆవిడ పంపించింది కదా, మన గురువుగారు ఆశీర్వచనం ఇది కాబట్టి అది వ్యర్థం కాదు కదా. మన గురువు ఆశీర్వచనం ఎంత చక్కగా చెప్పాడు. అంటే నేను ఆశీర్వదిస్తున్నాను అనలేదు, గురువుగారు ఆశీర్వచనం. మనందరికి గురువుగారు ఆశీర్వచనం ఇచ్చారు. గురువు ఆశీర్వచనం ఎప్పుడు వ్యర్థం కాదు. అంటే ఆయన ద్వారకాధీశుడై రాజులకు రాజై జగద్గురు అయిన కృష్ణుడు అంత పెద్దవాడి తన గురువు గొప్పతనాన్ని ఎలా తలుచుకుంటున్నారు. అనడమే కాదు, వెంటనే ఓ మాట అన్నాడు, గురువుగారు ఆశీర్వచనం వ్యర్థం కాదు కదా అన్నాడు చమత్కారంగా. అంటే నిజంగా ధనార్థం వచ్చేవా కనుక గురువుగారు ఆశీర్వచనం కదా అంటే ఈయన తక్కువ. ఎందరు గురువులు చెప్పినా త్రిజగద్గురువు అయినటువంటి నీకు గురువు ఎవరయ్యా అని అడిగాడు. ఇక్కడ లోక విడంబనార్థం చేసేవి ఇవన్నీ కూడా నువ్వు అంతే. కనుక త్రిజగద్గురువు అయినప్పటికీ గురువుని ఎలా ఆశ్రయించాలో చెప్పిన మహానుభావుడు ఆయన ఇక్కడ. అందుకు గురుభక్తికి పెద్ద ఉదాహరణ మా కృష్ణుడు, మా రాముడు, మరొకరు ఎవరండి ఇక్కడ. ఈ విధంగా గురువు విషయంలో ప్రవర్తించవలసిన విధానంలో గురోరాధనం కుర్యాత్ ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాధికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోష కారణం. గురువు సంతోషించేట్లు ప్రవర్తించాలి. అదేవిధంగా కర్మణ మనసావాత సర్వదా ఆరాధయేత్ గురు. మనోవాక్కాయ కర్మలతో గురువుని ఆరాధించాలి, కపటం కూడదు అని చెప్పడం ఇక్కడ. అంటే ముందు దండాలు వెనకేవో దండాలు కాకుండా గురువు దగ్గర కపటం కూడదండి. కపటం అబద్ధం, ఈ రెండు గురువు వద్ద కూడదు. మీరు ఎంత మంత్ర విద్య నేర్చుకున్నా ఆ రెండు ఉంటే సిద్ధించదు. దీర్ఘదండం నమస్కృత్య, గురువు కనబడగానే చేయవలసిన దీర్ఘదండము అన్నారు ఇక్కడ. సాష్టాంగ ప్రణామం, అది చేయడానికి కొందరు మొహమాటం పాపం. రెండవది నిర్లజ్జో గురు సన్నిధౌ, గురువు దగ్గర లేనిపోని అంటే మనసులో ఏదో ఉంచుకుంటాడు దుర్భావాలు, అలాంటి ఉంచుకుని ప్రవర్తించరాదు. అదేవిధంగా తనవారు కూడా గురువు గారికి భక్తులు అని తనని తన వారిని గురువుకి సమర్పణ చేసుకోగలిగినటువంటి వాడు ఉత్తమ శిష్యుడు. గురురేకో జగత్ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేత్ గురు. సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజం వేదాంతార్థ ప్రవక్తారం తస్మాత్ సంపూజయేత్ గురు. వేదాంతార్థము చెప్పినవాడు ఇటువంటి ఉత్కృష్ట గురువు, ఆయన్ని ఆశ్రయించు. అంతేకాదు, సాధారణంగా జీవులు గొప్ప శరీరాలు కావయ్యా ఇవి, వీటి పట్ల మోహం కూడదు. గురువు ఎందుకు అవసరం అంటే ఈ శరీరము కృమికోటిభిరాదృష్టం దుర్గంధ మలమూత్రం. గొప్పగా మెచ్చుకోదగ్గది ఒక్కటి లేదు ఈ శరీరంలో. నువ్వు పెర్ఫ్యూములు పోయి ఎన్ని వేషాలు. ఇది క్రిమికీటకాలతో కూడినది, దుర్గంధమైన మలమూత్రాలతో కూడినది. శ్లేష్మ రక్త మాంసై నబ్ధం చైతద్వరానని ఇది శరీరం యొక్క లక్షణం. ఇలాంటి శరీరం పొంది నువ్వు మళ్ళీ ఇలాంటి శరీరాల్లో పడకుండా ఉండాలంటే గురువుని ఆశ్రయించాలి. మనందరం చెట్టు ఎక్కేది తెలుసా అన్నాడు. చెట్టు ఎక్కితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాస్త స్లిప్ అయ్యారో ప్రమాదం, నేల మీద బాధ లేదు. చెట్టు ఎక్కితే జాగ్రత్తగా ఉండాలి. మనం చెట్టు మీద ఉన్నామట. ఆ చెట్టు సంసార వృక్షమారూఢా. ఈ చెట్టు ఎక్కువ కూర్చున్నాం. ఈ చెట్టుకు రెండు ప్రమాదాలు ఉన్నాయి. గట్టిగా నమ్మడానికి లేదు. ఇక్కడ దృఢంగా ఉంటుందని కొమ్మ మీద కాలిస్తే అదే పెడుచుకోండి కింద పడతాను ఇక్కడ. అంతేగా స్లిప్ అయి కూడా పడచ్చు, అంత భయంకరమైనది ఈ చెట్టు. సంసార వృక్షమారూఢా. ఇందులోంచి జారితే ఎక్కడ పడతామో తెలుసా? నరకార్ణవే, కింద సముద్రం ఉంది. అందులో పడకుండా ఈ చెట్టు మించి పైకి లాగలిగేవాడే యస్తారుద్ధరతే సర్వాం తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం నుంచి 28 శ్లోకములు తస్మై శ్రీ గురవే నమః అనే స్తోత్రం. అని ఎవరు చేస్తున్నారు? శివుడు. ఆయన అటువంటి గురువుకు నమస్కారం అంటున్నాడు. ఎవరిని ధ్యానిస్తున్నావు అడిగింది కదా, అది చెప్తున్నాడు. అంటే ఆయనకి ఎవరు గురువు? ఆయనకి ఆయనే గురువు. శివాజీ గురవే నమః. ఆయనే మనకు చెప్తున్నాడు తస్మై శ్రీ గురవే నమః. రెండవ శ్లోకం అంటే ధ్యాన శ్లోకాల్లో రెండవది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీని అర్థం నిన్ననే చెప్పుకున్నాం. అంటే గురుగీత నిన్ననే ప్రారంభమైంది. తర్వాత శ్లోకం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఏంటి 28 శ్లోకాలు చెప్పేస్తాను అనుకున్నారా? అబ్బా కొన్ని సెలెక్టివ్గా చెప్పుకుందాం. నాకు తెలిసి ఇంకా 6 రోజులు ఎంత పూర్తి చేయలేదు, 5 రోజులు ఎంత పూర్తి చేయాలి. సారం తెలుసుకుంటే చాలు కదండి. 2 తెలుసుకుంటే 20 అర్థం చేసుకోవచ్చు. అదే శంకర్లు 108 ఉపనిషత్తులకు 1008 ఉపనిషత్తులకు భాష్యం రాయలే, 10 12 రాశారు. అవి సరిగ్గా చదివితే దాని ప్రకారం అన్నీ అర్థం చేసుకోవాలి. అలాగే గురుగీతలో కొన్ని చెప్పుకుంటా దాని ప్రకారం మొత్తం అర్థం చేసుకోండి. సారమే చెప్తున్నాం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అంజనం అనే మాట ఇక్కడ వచ్చింది. అంజనం అని ఉంటుంది, అంజన సిద్ధి. అంటే కొన్ని రకాలైనటువంటి మూలికలతో వాటికి అంజనం చేసి కానీ కంటికి పెడితే మామూలు కంటికి కనబడని వస్తువులు కనబడతాయట. వీటిని అంజనములు అంటారు. కనబడని వస్తువులు కనబడతాయి కానీ లేని వస్తువులు కనబడవు. జాగ్రత్తగా వినాల్సింది ఇక్కడ. ఎక్కడ నిధినిక్షేపాలు ఉన్నాయి, దానికో అంజనం ఉంది. బాబా ఏదో చెప్తారా రాసుకుంటా నరకండి. ఉన్నాయని తెలుసుకుంటే చాలు. ఇప్పుడు నిధినిక్షేపాలు వెతకూడదు మన ఇక్కడ. నిధినిక్షేపాలు ఉన్నాయి, ఈ కంటికి కనబడవు. దానికంటూ ఏదో ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ అంజనం, అది రాస్తారు. అలాగే మంత్రంతో కొన్ని అంజనాలు చేస్తారు. కొన్ని రకాల కాటుకలు చేసి మంత్రిస్తారు. ఆ మంత్రించిన అంజనంలో కొన్ని కనబడతాయి, అది కూడా ఉన్నవే కనబడతాయి. అలాగే భగవంతుడు ఉన్నాడు అన్ని చోట్ల. అందరూ చెప్తారు కదా, అవునండి భగవంతుడు అందరూ అన్ని చోట్ల ఉన్నాడు. తెలిస్తే శ్లోకాలు కూడా చెప్తాం. సర్వం విష్ణుమైన జగత్ ఇందుగలడు అందులేడిని అని చెప్తాం. భగవంతుడు అంతటా ఉన్నాడు అని అనని వాళ్ళు ఇందులో ఎవరైనా ఉన్నారా? భగవంతుడు ఎక్కడున్నా అంటే అంతటా ఉన్నాడు అందరూ అంటారు. అంతటా ఉన్నాడని అనేవాళ్ళు ఉన్నారే కానీ అనుకున్న వాళ్ళు తక్కువ, అనుభవించిన వాళ్ళు ఇంకా తక్కువ. అనడం, అనుకోవడం, అనుభవించడం 3 స్టేజెస్. అనుభవం ఎంతమందికి ఉందండి? కనుక ఆయన ఉన్నాడు అనిపించాలి, అనడం కాదు. అనిపించాలంటే అనుభూతిలోకి రావాలి. ఉన్నవాడే అనుభూతిలోకి రావాలి. ఉన్న నిధే కనబడడానికి అంజనం కావాలి. ఉన్న ఈశ్వరుడే అనుభవానికి రావడానికి ఒక అంజనం కావాలి. అంజనం పేరు జ్ఞానాంజనం. ఈ జ్ఞానాంజనం కంటికి దిద్దడానికి శలాక వాడతారు. శలాక అంటే అది ఒక పుల్ల. పూర్వం శాస్త్రాలు చదివేటప్పుడు గుర్తుగా పెట్టుకోవడానికి అరణ్యాల్లో ఏదు పంది ముళ్ళు వాడేవారు. దాన్ని శలాక అంటారు. అది శలాక. శలాక పరీక్షలు నిత్యాలు శలాకతో చాలా ఉన్నాయి. అలాంటి ఒక ముళ్ళు తీసుకుని ఆ ముళ్ళుతో అంటే ఒక కాటుక పుల్ల లాంటిది, ఆ పుల్ల తీసుకుని కాటుక తీసి కంటికి పెట్టుకుంటారు కదా. అలాగే జ్ఞానం అనే అంజనాన్ని శలాకగా చేసి, శలాక అంటే షార్ప్నెస్, సునిశ్చితము అని చెప్పడం కోసం శలాక చెప్పారు. దానిని మన లోపల మనోనేత్రాన్ని గురువు పూస్తాడు అంజనాన్ని జ్ఞానాంజనంతో. అప్పుడు కన్ను తెరుచుకుంటుంది జ్ఞానచక్షు. అలాగే మనం మూసుకుపోయిన జ్ఞానచక్షుని జ్ఞానమనే అంజనంతో తెరిపించే గురువుకు నమస్కరిస్తున్నాం అనే మాట చెప్పారు ఇక్కడ. అజ్ఞాన తిమిరాంధస్య. ఎందుకు చెప్పాలంటే అజ్ఞానం అనే గుడ్డితనం ఆ కంటికి వచ్చేసింది. అయితే ఇది మనకు పుట్టుకతోనే గుడ్డి కన్ను అయితే వాడికి వేరే కన్ను గురించి చెప్పినా అర్థం కాదు ఇక్కడ. కనుక అజ్ఞానం అనే గుడ్డి కన్ను మనకు అనేక జన్మల నుంచి వచ్చాయి. ఏంటంటే మరి అభాండం ఇస్తున్నారు. బహుశా గర్జన్మలో జ్ఞానం ఉందేమో, ఉంటే పుట్టవు కదా బాబు. ఇక్కడ జ్ఞానం కలిగితే మరి పుట్టుక లేదు. కనుక అనేక జన్మల నుంచి ఈ తిమిరాంధం ఉన్నది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తర్వాత 3 శ్లోకాలు ముత్యాలు అంటూ ఉన్నాయండి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పరం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అక్కడ తగింది స్థావరం జంగమం వ్యాప్తం ఎత్తించిత్ సచరాచరం. చెప్పండి. త్వంపదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. 3వ శ్లోకం చెప్పకపోతే ఇన్కంప్లీట్. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మొదటిది తత్పదం, రెండవది త్వం పదం, మూడవది అసి పదం. 3 పదాలు దగ్గరికి తండి. తత్వమసి. ఈ తత్వమసి అనే పదము అంటే స్థానము, స్వరూపము, 2 అర్థాలు పదశబ్దానికి. అది ఏ గురువు ద్వారా తెలియబడుతుందో ఆ గురువుకి నమస్కారము. తత్వమసి మహావాక్యం చెప్తున్నాడు. ఎందుకంటే మహావాక్యాలు 4: ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఒక్కొక్క వేదం నుంచి ఒక్కటి తీసుకున్నారు. తత్వమసి అనే వాక్యము సామవేద జనితమైనటువంటిది. ఛాందోగ్యోపనిషత్తులోంచి స్వీకరించిన మంత్రం అది. మరి ఇన్ని ఉంటూ ఉంటే అదేందుకు చెప్పాడండి? అదొక్కడు చాలండి అన్నాడు. గురువు తత్వమసి అని చెప్తాట. తర్వాత నువ్వు అహం బ్రహ్మాస్మి నువ్వు అనాల్సిన మాటలు ఇక్కడ. కానీ తత్వమసికి ఉపదేశ వాక్యం అని పేరు, అహం బ్రహ్మాస్మికి అనుభవ వాక్యం అని పేరు ఇక్కడ.
అంటే తత్వమసి ఉపదేశం చేసిన గురువు గురించి చెప్తున్నారు. ఎందుకంటే పరమార్థ గురువు కదా ఇందులో ప్రతిపాదన చేస్తున్నది. తత్ అనేది ఏంటో ముందు చెప్పాలి గురువు, త్వమేమిటో రుజువు చేయాలి, ఈ రెండింటికి ఉన్న ఏకత్వం ఏంటో చెప్పాలి. అది తత్వం అసి. ఈ మూడింటి గురువు చెప్తాడు. తత్పదాన్ని ఎలా నిరూపిస్తాడు? తత్ అనేది అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, అది తత్. త్వమేమిటి? జీవుడు. జీవుడు అంటే ఎవరు? నేనేనండి. నేనే అంటే నీలాంటి వాళ్ళు అందరూ జీవులేగా. ఎవరిని జీవుడిని అడిగినా నేనే అంటాడు. అంటే నువ్వని చెప్పబడేది అంతా అదే. జీవులందరూ త్వపదం చేత చెప్తారు. జీవులంటే ఎవరు? స్థావరం, జంగమం, వ్యాప్తం, యత్కించిత్ సచరాచరం. ఈ భూమిలో యత్కించిత్ సచరాచరం, చరాచర జగత్తు అంతట్లో ప్రతి ఒక్కటి కూడాను త్వపదం చేత చెప్పబడుతుంది. కానీ త్వపదం జీవుణ్ణి తెలియజేస్తుంది. తత్పదం దేని తెలియజేస్తుంది? అఖండ మండలాకారం, అంటే దేశకాల వస్తు పరిమితులు లేకుండా సర్వవ్యాపకమై ఉన్నటువంటిది అఖండ మండల ఆకారం. అఖండమై, మండలం అంటే వృత్తము, సర్కిల్. ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ. సర్కిల్ అంటే ఇన్ఫినిటీ, అఖండము, అనంతము ఆయన అసలు స్వరూపం. అఖండ మండలాకారం అది ఎక్కడుంది? పోనీ ప్రపంచానికి ఎక్కడో బియాండ్ ఉంది, నెత్తెత్తాడు చూడకు. వ్యాప్తం ఏన చరాచరం, అంతటా ఉన్నది అదే. అది తత్పదం చేత చెప్పబడుతుంది. తత్పదం చేత చెప్పబడుతున్నది అఖండమై, అనంతమై, సర్వవ్యాపకమై ఉన్న బ్రహ్మము తత్పదం చేత చెప్పబడుతుంది. త్వపదం చేత స్థావరము, జంగమము అంటే కదిలేవి, కదలనివి అన్న చరాచర జగత్తంతా త్వపదం చేత చెప్పబడుతుంది. ఈ యందు వ్యాపించింది, అందరి యందు వ్యాపించింది. అఖండ మండలాకారం బ్రహ్మము, త్వం జీవుడు. కానీ జీవుని యందు కూడా వ్యాపించినది ఆ బ్రహ్మమే గనక, వ్యాపించినది అనే దాన్ని తీసుకుంటే ఇందులో ఏదుందో అందులో ఉంది కనుక అదే ఇది అని తెలుసుకో. కానీ తత్ అని చెప్పబడేటువంటి బ్రహ్మము, త్వం అనే జీవుడు, చైతన్యం అనే అర్థంలో చూస్తే అసి ఒకటే. ఇది చెప్తున్నది. అదే అసిత్వం అనే మాటకు అర్థం ఏంటంటే చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అంత సింపుల్ అండి వేదాంతం. తత్వమసి అయిపోయింది మొత్తం, అంతే. తత్వమసి అయిపోయింది. చూసారా? అయిపోయిందా? అయితే మోక్షం వచ్చేసినట్టే. దీన్ని పట్టి నూరాలి. తత్ అంటే బ్రహ్మం, అదేంటో తెలుసుకోవాలి. త్వం అంటే జీవుడు ఏంటో, ఏది జీవభావాన్ని కల్పిస్తుందో అర్థం చేసుకో. ఈ దేహం, బుద్ధి, ప్రాణములు నేను అనుకోవడమే జీవభావాన్ని కలిగిస్తున్నా. ఆ జీవభావం తీసేసి వ్యాపించిన చైతన్యాన్ని పట్టుకో. చైతన్యం ఒకటే, అదంతా వ్యాపించేది అదే బ్రహ్మం. కనుక నువ్వు దేహాదులకు చెందినవాడుగా, చైతన్యానికి చెందినవాడుగా? చెప్పండి. చైతన్యానికి చెందినవాడు. చైతన్యం చిన్మయం వ్యాపితం ఏనా త్రైలోక్యం సచరాచరం. చైతన్య స్వరూపుడు నువ్వు చైతన్య స్వరూపుడు అయినప్పుడు దేహమనే లిమిటేషన్ ఎక్కడుంది? చైతన్యం సర్వవ్యాపకం కదా. సర్వవ్యాపకము బ్రహ్మం అన్నావు కదా. కనుక నువ్వు చైతన్యము సర్వవ్యాపకమైనవి నువ్వైనప్పుడు, బ్రహ్మమంతా సర్వవ్యాపకమైనప్పుడు నువ్వేమవుతున్నావు? బ్రహ్మమేమవుతున్నావు. కనుక మొదటిది బ్రహ్మమును తెలియజేస్తుంది, రెండవది జీవుని తెలియజేస్తుంది, మూడవది జీవ బ్రహ్మ ఐక్యాన్ని తెలియజేస్తుంది. ఈ మూడు ఎవడు తెలియజేస్తున్నాడో వాడు గురువు. ఆ గురువుకు నమస్కారము. తస్మై శ్రీ గురవే నమః అని పూర్తి చేశారు. అయిపోలేదు గురుస్తోత్రం, ఇంకా చాలా ఉంది చెప్పుకోవడానికి. రేపు రోజు ఉంది మనకు ప్రారంభం. రేపు ఏంటి? రేపటి నుంచి ఉంది. రేపు మళ్ళీ సమావేశమై మిగిలిన శ్లోకాలు, మిగిలిన వృత్తాంతాలు తెలుసుకుందాం. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.